అయితే ఈ వారం అంతా కూడా మనము ప్రత్యేకమైనటువంటి యవనస్తుల దినాలను మనం చూస్తూ ఉన్నాం కదా. వ్యాలంటైన్స్ డే ఎప్పుడండి? వ్యాలంటైన్స్ డే 14 ఫిబ్రవరి 14. బాగుంది. సో వ్యాలంటైన్స్ డే, సో చాలా చేసుకుంటూ ఉంటాం పండగలు కదా, ఆ డేలు ఈ డేలు కదా. డే అంటే బాగుంది, తెలుగులో కొంచెం బాగోదేమో కదా. దినం, దినం అంటే తద్దినం అనుకుంటాం మనం కదా. మంచిది. సో ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు పండగలు చేసుకున్నట్టు 7 రోజుల పండగ, 4 రోజుల పండగ, ఇది కూడా ఒక 7 రోజుల పండగనేమో కదా. నిన్న మొదలైందేమో. ఏంటి నిన్న? ఎంతమందికి రోజులు ఇచ్చారు మీరు? మీకు ఎంతమంది ఇచ్చారు రోజులు? ఈ మధ్య కొంచెం చీప్ అండ్ బెస్ట్ కదా, ఊరికే వాట్సాప్లో పెట్టేయటమే. కొని ఆ డబ్బు ఖర్చులే, ఆ టైం ఖర్చులే, అది పోయి ఇచ్చి రావాలంటే ఖర్చు అవుతుంది, డబ్బు సమయము అంతా ఇది. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అది వేస్ట్ అవుతుంది. వాట్సాప్లో వాళ్ళు మెసేజ్ చూసుకుందా మనకు లెక్కలేదు, చూసుకోకపోయినా మనకు లెక్కలేదు కదా. సో నాకైతే వచ్చింది ప్రపోజ్, ఇదిగో 3వది చేతికి. అన్ని గోల్డ్ అనుకున్నారు, గోల్డ్ కాదు ఇది. ఒకటి దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటిది, ఒకటి ఫ్యామిలీ పరంగా పెళ్ళిళ్ళప్పుడు చేసుకొని చేసుకునేటువంటిది, ఇంకోటి రీసెంట్గా నిన్నటిదిన నాకు ప్రపోజ్ వచ్చి ఆ ప్రపోజల్లో వచ్చినటువంటిది. సో మీరు బంగారు ఉంగరాలు పెట్టుకున్నాడు అయ్యగారు అనుకోకండి. ఇవన్నీ ఏంటి? అవి ఏమంటారు వాటిని? తెల్లవి, వెండి కూడా కాదండి, మామూలువి. బాగుంటుంది తీసుకుంటూ ఉంటే కదా. ఇప్పుడు మనకు అహరోన్ ఉన్నాడు కదా, చిన్నప్పుడు చాలా కూటుకుండే, అప్పుడు కొంచెం గలీజ్ అవుతుండే, పెద్దగా అయ్యే కొద్ది. ఇంకొంచెం పెద్దగా అయితే మళ్ళీ మామూలు అయిపోతాడు, అందగాడు అయిపోతాడు కదా. ఇప్పటికైనా బాగానే ఉన్నాడు. ఉన్నట్టుండి ఏదో అమ్మాయిని ప్రేమించేస్తాడు. ప్రేమించేసిన తర్వాత అట్లే ఉంటాడా? వాడు చెప్పలేడు, మీరే చెప్పాలి. వాడు చిన్నపిల్లాడు కదా. అమ్మా మారుతాడు. ఓకే. ఇంకా నేను ప్రేమించాను ఒకరిని. మొట్టమొదటి నేను ఏం చేస్తూ స్టెప్పులుగా వెళ్తే బాగుంటుంది అంటే వాలెన్స్ డే ఉంది కాబట్టి ఇవ్వాలి, వాళ్ళకి ఇష్టమైనవి ఇవ్వాలి. ఓకే, అనుభవం పెద్దది, మనం ఏం చేయలేము. ఇంకా ఎస్, రైట్, యువర్ రైట్. ఈరోజు ప్రపోజ్ డే. అసలు నువ్వు ఎవరు, నీ ఉద్దేశం ఏంటో ముందు చెప్పుకోవాలి కదా, అప్లికేషన్ పెట్టుకోవాలి కదా, అది రిజెక్ట్ అవుతా లేదా తెలుసుకోవాలి కదా. పాస్ అయ్యి అప్రూవ్ అయితేనే కదా నువ్వు తర్వాత చాక్లెట్లు ఇస్తావా, బిస్కెట్లు ఇస్తావా, మట్టిపెట్టలు ఇస్తావా అనేది. అదేమీ తెలుసుకోకుండా, ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకుండా, ప్రపోజ్ అనేది చేయకుండా, ఆ ప్రపోజల్లో మళ్ళీ యాక్సెప్టెన్స్ ఆ రిజెక్షన్ ఏది ఉంటుందో తెలుసు. సహజంగా యాక్సెప్టెన్సే ఉంటుంది. రిజెక్షన్ అంటే ఇప్పుడు రోజులు బాగాలేవు, యాసిడ్లు పట్టుకొని తిరుగుతున్నారు, కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు, నేను తప్ప ఎవడు దిక్కులేడు నీకు అని చెప్తున్నారు. సో అందుకని పిల్లలు కొంచెం భయంతో ఉన్నారు. ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు, యూజ్ అండ్ త్రో కదా. కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వదిలేద్దాం, మనం మన గురించి మాట్లాడుకుందాం. ప్రపోజ్ డే. సో నిన్న రోజ్ డే, సో ఫ్రీగా ఉంటుంది కాబట్టి వాట్సాప్లలోనే కాబట్టి విచ్చలవిడిగా పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు ఒప్పుకోకపోయినా మనకు బాధ లేదు, ఖర్చు లేదు. పెద్ద పెద్ద బొకేలు డౌన్లోడ్ చేసి పెట్టవచ్చు, ఎందుకంటే ఆ డౌన్లోడ్ డేటా ఎంత అవుతుంది, మహా ఖర్చు అనేది. కానీ ఇప్పుడు ప్రపోజ్ అనేసరికి వచ్చేసరికి కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే ఎస్ ఆర్ నో అనేటువంటి ఆన్సర్ మీద ఆధారపడుతుంది. ఎస్ ఆశిష్టం సహజంగా కూడా, ఎస్ అనేటువంటిది ఆశిష్టం ఉండడం. ప్రపోజ్ చేయటము అంటే ప్రతిపాదించటం, ప్రపోజల్స్ పెట్టడం. ఏదైనా ఉంది, ప్రాజెక్ట్ చేస్తున్నారు, చదువుకునే పిల్లలకు అర్థమవుతుంది. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ముందు ప్రపోజల్స్ పెట్టండి, మేము చదువుతామా, చదివి అది ఒప్పుకుంటామా లేదా అని కొన్ని కంపెనీలు చెప్తాయి. ముందు మీరు ప్రపోజల్ సబ్మిట్ చేశారా, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశారా అని అడుగుతారు. ప్రపోజల్ అంటే ప్రతిపాదన, మనం ముందు పెట్టాలి, దాన్ని ముందు ఉంచాల్సిన అవసరత ఉన్నది. నా మనసులో నేను ఎంతో ఇష్టపడుతున్నాను వాడిని లేదా ఈ అమ్మాయిని లేదా ఆ అమ్మాయిని అనేది అనుకుంటే కుదరదు. అది బయటికి రావాలి, ఎక్స్ప్రెషన్స్లోకి రావాలి. బైబిల్ పరంగా ఒక విషయం చెప్తాను, తమాషగా అనుకోకండి, అది కూడా ఇంక్లూడెడే. ఏమనుంది? విశ్వాసం ఎంతున్నా క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మృతము అంటాడు దేవుడు. కాబట్టి నాకు కొండంత ప్రేమ ఉంది వీళ్ళ మీద, స్వాతి మీద, సమత మీద, వాళ్ళ మీద, అభిరామ్ మీద, లేకపోతే అహరోన్ మీద, లేకపోతే మహిమ మీద, మాన్య మీద అని నేను చెప్పి చివరికి 10 రూపాయల చాక్లెట్ కూడా కొనియలేదు అనుకో, ఈ అంకుల్ ఎప్పుడు ఇట్టే చెప్తుంటాడు అంటారు.
కాబట్టి ఖచ్చితంగా క్రియారూపకంగా ప్రపోజ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ప్రపోజల్ తర్వాత మీరు ఇంకా తర్వాత ఏవో చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా అక్క చెప్పినట్టు అది ఇది కొనియాలా. కాబట్టి రేపటి దినాన చాక్లెట్ డే కదా, దీంట్లో కూడా చీప్ అండ్ బెస్ట్ బొమ్మలు డౌన్లోడ్ చేయడం పెట్టడం, కొనిచ్చే ఓపిక కూడా ఉండదు, సమయం కూడా ఇబ్బంది కాదు కదా. కొనియాలంటే చాక్లెట్లు అంటే ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా. పెద్ద పెద్ద చాక్లెట్లు ఉంటాయి కదా, ఫ్యామిలీ ప్యాక్స్ ఉంటాయి, అంత జోలికి మనం అన్ని 10 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు పావులా ఇస్తే సరిపోతుంది. సో తర్వాత టెడ్డీ డే 10వ తారీఖు ఉన్నది, 11వ తారీఖు ప్రామిస్ డే ఉన్నది, 12వ తారీఖు హగ్ డే ఉన్నది, 13వ తారీఖు కిస్ డే ఉన్నది, 14 వ్యాలంటైన్స్. ఇది ఆ ప్రొసీజర్, ఆ పద్ధతులని నేను నోట్ చేసుకున్న ఇంటర్నెట్లో ఆడేయడం చూసి. నాకు కూడా అంత అవగాహన లేదు దీని మీద. అయితే ఈ ప్రపోజ్ డే అనేది కొంచెం నాకు ఆశ పుట్టించింది, ఆలోచన పుట్టించింది. నిజంగానే ప్రపోజల్ అనేది మనిషి జీవితంలో అన్ని స్టేజెస్లో అవసరం. బ్రతుకు తెరువు కావాలని యూ హ్యావ్ టు ప్రపోజ్ సంథింగ్. అంటే ఎవరికి అప్పుడు ఉద్యోగం కావాలి, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అక్కడ ప్రపోజ్ చేయాలి, నేను నా పరిస్థితి ఇది, నా క్వాలిఫికేషన్ ఇది, నేను చదువుకున్నా, నేను ఇది మీకు చేయగలుగుతాను, ఈ పనులు మీకోసం నేను చేసి పెట్టగలుగుతాను అంటే కంపెనీ ఇంప్రెస్ అయితే నేను ఉద్యోగంలోకి తీసుకుంటుంది, లేదంటే రిజెక్ట్ చేస్తుంది. అట్లాగే ఒక అమ్మాయి విషయంలో ఫస్ట్ కూడా ఇవి ఏంటంటే ఈ వాలంటైన్స్ డే, ఈ యవనస్తులు అనేసరికి ఏమైపోయిందంటే మన యొక్క మైండ్ అంతా పొల్యూట్ అయిపోయి ప్రేమ, సెక్స్ ఇవే కనిపిస్తున్నాయి. లేదు నేను మొన్న ఈ మధ్య ఇది స్టార్టింగ్ లో ఒక సిస్టర్ని అడిగాను, అమ్మా మరి మీకు పెళ్ళయింది కదా, మీరు ఎవరు ప్రపోజ్ చేస్తారు అని అడిగాను. ఒక ఫ్రెండ్ని అడిగాను అనమాట, అమ్మా పెళ్ళైపోయింది కదా ఇప్పుడు ఇంక ఎవరు వెంట పడతారు, ఎవరికి ప్రపోజ్ చేస్తారు, మొదట రోజు ఎవరికి రోజు ఇస్తారు అని అడిగాను. మాకు వాలంటీర్ ఉన్నాడు అని చెప్పింది. ఎవరన్నమాట? నా బిడ్డ, నాకు కూతురు కొడుకన్నా, వాళ్ళే నాకు వాలంటీర్స్. పొద్దున్నే లేసి వాళ్ళకే రోజులు ఇస్తా, వాళ్ళకే చాక్లెట్లు ఇస్తా. ఎంత సంతోషం వేసింది ఆ మాట వినేసరికి. సో ఎంతో పొల్యూటెడ్గా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం వ్యాలంటైన్స్ డే అంటే. దాన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంత పవిత్రంగా కూడా దాన్ని మనం ఆచరించవచ్చు కదా. ఎంతో చక్కగా నిజమే తల్లి, మంచిగా ఉంది నీ ఆలోచన. ఆ మధ్యలో మీ ఆయన కూడా గుర్తు చేసుకుని ఆయన కూడా ఇంత రోజు అని చెప్పినాడు. నీ పిల్లలకే కాదు, నీ పిల్లల్ని వాలంటైన్స్ నో ప్రాబ్లం, కానీ భర్తను కూడా నువ్వు ప్రోత్సహించు భర్తని సలహా ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న దాన్ని బట్టే మనం అది చెత్తనా అని, ఎందుకంటే మన ఆలోచనే చెప్తుంది. అతను ఎంత మంచిదైనా ఇక్కడ నీకు చెడ్డ బుద్ధి లేకపోతే చెడ్డ ఆలోచన లేకపోతే బురద ఉంటే అవుతుంది, నీకు బురదనే ఉంటుంది, బురదలాగానే కనిపిస్తుంటుంది, అవునా కాదా? ఇక్కడ ప్యూర్గా ఉంటే ఆ బురద కూడా నీకు మంచిదిలా కనిపిస్తుంది. ఇక్కడ ఉంది ఆలోచన, ఇక్కడ ఉంది స్టేటస్, ఇక్కడ ఉంది పరిస్థితి. కాబట్టి ప్రపోజ్ చేయటం అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుంటే మీరు గమనించండి, ప్రపోజ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ, గొప్ప అవకాశము టు హానర్. చాలా మంది ఏంటంటే అవకాశం కాబట్టి నువ్వు తక్కువ, నువ్వు చిన్న అంటారు. లేదు, టు హానర్ అంటే గౌరవించటం. ఆమె అభిప్రాయాన్ని నీవు, నీ అభిప్రాయాన్ని ఆమె. ఒకవేళ ఇద్దరు యవనస్తులనే తీసుకుంటే మనం లోకపరంగా ఇదే కదా వాలంటీర్స్ అంటే. ఒకవేళ అదే ఉద్దేశాలతో మనం ఈ అంశాన్ని మాట్లాడుకుంటే హానర్ చేయటం, ఎగతాళి చేయటానికి, తేలిక తీసుకోవడానికి కాదు, ఇక నువ్వు నా ఎంట పడుతుంటావు అని చేదరించుకొని పక్కకు పెట్టడానికి కాదు. టు హానర్ అదొక అవకాశం, ఒక మంచి అవకాశంగా దాన్ని తీసుకొని ఒక గౌరవార్థమైనటువంటి రీతిలో దాన్ని ప్రొడ్యూస్ చేయటానికి, హీనంగా చూడటానికి కాదు. ఆమె వెంట నువ్వు పడ్డా, నీ వెంట ఆమె పడ్డా ఒకరినొకరు హీనపరచుకోవడానికి కాదు ఇవన్నీ పెట్టుకున్నది, బలపరచుకోవటానికి, హానర్ చేసుకోవటానికి, గౌరవించుకోవటానికి. ఎందుకనేది చివరిలో నేను చెప్పే అంశాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. కాబట్టి ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ అంటే చీప్గా, చీదరగా అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగని శక్తికి మించి మనకు ఇష్టం లేనిది లేకపోతే మనకు కాని దాంట్లోకి వెళ్ళి పెట్టడం అనేది కాదు. ప్రతి దాంట్లో ఒక గౌరవం ఉండాలి, ప్రతి దాంట్లో ఒక ఆదరణ ఉండాలి, ప్రతి దాంట్లో మన భద్రత కూడా ఉండాలి. మన భద్రతా క్షేమానికి మించి మనం ఏమి చేయలేం, మనం చేయదాటిపోయేటువంటివి ఏమి మనం చేయలేం. కాబట్టి ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ప్రపోజ్ డే అంటే మనకు ఒక అవకాశము. ఏంటది? గౌరవార్థమైన అవకాశము. ఏంటది? ఇంటెన్షనల్ లవ్. నీలో ఉన్నటువంటి సాంద్రత, పరిపక్వత చెందినటువంటి పరిపూర్ణమైనటువంటిది, తేలికైన బలహీనమైన లవ్ అంటే ఒకే కాన్సెప్ట్లో అదేదో చెడు 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 అని ఊహించుకునేటువంటి లవ్ గురించి నేను మాట్లాడడం లేదు. స్పిరిచువల్ గా ఆదరించబడేటువంటిదిగా, బలమైనది కంటే చెప్పబడేటువంటి ఒక ప్రేమ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అట్టి ప్రేమను మనం గౌరవించాలి. వి హావ్ టు హానర్ దట్ లవ్.
కాబట్టి ఈ ప్రపోజ్ డే నీకు అవకాశాన్ని ఇచ్చింది. నువ్వు తేలిగ్గా తీసుకుంటావా, హామర్ చేస్తావా, కాలుతో తన్నేస్తావా, తీసి గుండెల్లో దాచుకుంటావా? దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి. చెప్పాను కదా, అందరికీ ఒకే రకమైన పిలిపించాడు దేవుడు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. కొంతమంది వెంటనే ఎస్ అంటూ ఉన్నారు, కొంతమంది మళ్ళీ చూద్దాం, అబ్బో ఈయన ఎందుకు పిలిచినాడో, పిల్లకి మించిన బరువు ఏం పెడతాడో అని తప్పించుకొని పోయేవాడు కొంతమంది. కానీ దేవుడి నుంచి వచ్చిన, మనిషి నుంచి వచ్చిన ప్రేమ స్వచ్ఛమైనది. దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి చేతులు బురదతో ఉన్నా, మనసు కల్మషంగా ఉన్నా దాన్ని చెడుగానే రిసీవ్ చేసుకుంటాం, హానర్ చేయలేమో. అందుకనే ఈ రోజుల్లో ప్రేమ అన్న పదం చాలా పొల్యూట్ అయిపోయింది. అందుకని దాన్ని పక్కన పెట్టేసి డేటింగ్లు అంటున్నారు, ఇంకేమంటున్నారు, లివింగ్ టుగెదర్ ఏదో ఉన్నాయి, అవన్నీ కూడా డెవలప్ అయిపోతూ ఉన్నాయి. అంటే దేంట్లో కూడా పరిపక్వత, పరిపూర్ణత, పరిశుద్ధత, పవిత్రత చూడలేని కన్నులుగా ఉండిపోయినటువంటి పరిస్థితి మానవ జాతికి వచ్చేసింది. నిజానికి దేవుని దృష్టిలో ప్రతిదీ పరిశుద్ధమైనది, ప్రతిదీ పవిత్రమైనది, ప్రతిదీ మేలైనది, ప్రతిదీ శ్రేష్టమైనది. అన్ని చేశాడు దేవుడు, అన్ని మేలుగా ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రతిదాని తర్వాత ఏమన్నాడు, ఇది మేలైనదిగా ఉంది అని అనుకున్నాడు. ఆ మేలైనదిగా ఉన్న దాన్ని పాడు చేసింది మానవుడు. ఈ మానవుడు దేని వల్ల పాడు చేసాడు? తన వక్ర బుద్ధి వల్ల, తన వెధవ ఆలోచనల వల్ల. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాలెన్స్ డే చెడు, లేకపోతే యవనస్తులు చెడు. కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు, ఆడ కూర్చున్న ఏడో కూర్చున్న బలవంతంగా పెళ్లి చేసి పంపిస్తుంటారని కూడా మనం రీల్స్లో ఆడేదో చూస్తుంటాం. సరే, అవన్నీ మనకు సంబంధం లేని అంశాలు. కానీ మనము చూడవలసిన దృష్టి ఏమిటి, అసలు దాన్ని ఎలా చూస్తే బాగుంటుంది క్రైస్తవులు అని చెప్పటమే ఈరోజు నా ఉద్దేశం. ప్రపోజ్ డే అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. దేవుడి ఇచ్చినటువంటి గొప్ప అవకాశము. ఇక్కడ ఎవరు వాళ్ళు అనేది నేను చివరిలో తీసుకొస్తాను పిక్చర్లో. ఇప్పుడు మసగ్గా వాళ్ళు ఎవరు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకున్నాం. ఎందుకంటే ఇక వ్యాలెన్స్ డే అంటే ఆపోజిట్ సెక్స్, జెండరు అనేది ఉంటుంది కాబట్టి అలా ఆలోచన చేసుకున్నాం. చివరిలో వాళ్ళు ఎవరు అని నేను మీకు తీసుకొస్తాను, పిక్చర్ క్లియర్ చేస్తాను. ఇప్పటికి మీరు అదే ఊహల్లో ఉండండి కొద్దిసేపు. కాబట్టి ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఈ వ్యాలెన్స్ లో ప్రపోజల్ అనేది వ్యర్థమైనది. ఐ లవ్ యూ తేలికైనది కాదు. ఇష్టారాజ్యంగా పలకటానికి నువ్వు అలా పలుకుతున్నావు అంటే దానికి సంబంధించిన బాధ్యత, భారం గుండెల్లో నింపుకొని ఉండాలి. ఈజీగా ఉండేటువంటి మాట కాదు అది. అనేకులతో మాట్లాడుతూ ఉంటాం, మగపిల్లలు, ఆడపిల్లలు, వృద్ధులు, ఇది ఏమి తేడా ఉండదు. ముఖ్యంగా మా పాస్టర్లకి ఎవరి తేడా ఉండదు. 60-70 ఏళ్ళను పట్టుకుని ఐ లవ్ యూ అంకుల్ అనేస్తాం, పిల్లలు పెట్టుకుని లవ్ యూ బేటా అంటూ ఉంటాం. కాబట్టి ఇది ప్రేమ మనం చూసి ఇక్కడ నింపబడి ఉన్న దాన్ని బట్టి అది పొల్యూటెడా, అది పాడైనదా, మంచిదా అని ఇక్కడ నిర్ణయం జరిగిపోతాం. ఇదంతా పురుగులు బట్టి ఉంటే మనకు అది పురుగులు పడిన అందంగానే కనిపిస్తుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఫస్ట్ థింగ్ ఇట్స్ ప్రపోజ్ డే అండ్ ఆపర్చునిటీ టు హానర్ అవర్ ఇంటెన్సివ్, మనకు బాధ్యతాయుతమైన భారమైన ప్రేమను ప్రకటించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశము. ఇది సద్వినియోగం చేసుకోవాలి. రిఫ్లెక్షన్ అనే కమిట్మెంట్. ఐ లవ్ యూ. వాళ్ళమ్మా సాయంత్రం చేద్దామా, హోటల్లో ఐస్ క్రీమ్ తిందాం, మరుసటి రోజు నువ్వెవరో నేనెవరో మాట్లాడుకుందామా. లే, ఒక్కసారి పుట్టి పునాది పడిందంటే ఇట్స్ కమిట్మెంట్. అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టు ఉండమన్నాడు దేవుడు మనల్ని. మిగతా వాళ్ళకైతే మనకు తెలియదు, కానీ క్రైస్తవులకు బైబిల్లో ఏం రాయబడిందంటే అది ఏ విషయమైనా కానీ ముందే ఆలోచన చేసుకో. ఒక్కసారి అవునన్నావు అంటే ఇరుక్కున్నట్టే, అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టు మాత్రమే ఉండాలి. అవునని కాదనడానికి, కాదని అవునడానికి వీలు లేదు. థింక్ బిఫోర్ టు స్పీక్. ఎన్నోసార్లు ఆలోచన చేయాలి ఒక్క మాట మాట్లాడి. కాబట్టి రిఫ్లెక్షన్ అనే కమిట్మెంట్, ఒక నిర్ణయము ప్రకటించడానికి. ఏమని నిర్ణయము? సహజంగా ఈ వ్యాలెన్స్ డే రోజు ప్రపోజ్ చేయటం అంటే ఏంటి? ఇంకా ఏమైనా చూసి ఉంటాం కదా సినిమాలలో, షికార్లలో కదా. అబ్బాయి అయినా అమ్మాయి అయినా కిందిట ఒక కాలు మీద కూర్చొని ఇట ఏదో ఏం ఇస్తారమ్మా, నిన్నటి ఎండిపోయిన రోజు ఈరోజు తీసుకొచ్చి ఇస్తాడు. నిన్నటి రోజు ఈరోజు ఎండిపోయింటుందిగా, దాన్ని తీసుకొచ్చి ఇస్తారు. ఏమని చెప్తాడు? అది మొదటి స్టేజ్. సరే, నిన్న రోజు ఇచ్చాం కాబట్టి నిన్ననే చెప్పేశాం. ఐ లవ్ యూ నిన్ననే చెప్పేశాం. రోజు ముగిస్తామా? ఐ లవ్ యూ అని రోజు ఇచ్చేసాం, అయిపోయాయి. ఇక దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఏం చెప్తాం ఈరోజు? మరి ఈరోజు ప్రపోజ్ ఎప్పుడు ఐ లవ్ యూ? నా సంవత్సరాల తరబడి 20 సంవత్సరాలు ప్రేమించుకున్నా మళ్ళీ ఐ లవ్ యూ ఎందుకు చెప్పుకుంటారు?
అమ్మా ఈ గిఫ్ట్ల మీద పడతారమ్మా ఈ ఆడపిల్లలు. ఎప్పుడు మొత్తం శాంతం నాగేస్తారని రీల్స్లో చెప్తుంటారు అబ్బాయిలు. ఈ అమ్మాయి నన్ను శాంతం నాగేసింది నాయన జాగ్రత్త అని చెప్తుంటాడు. సెకండ్ స్టేజ్ రైట్. విల్ యు మ్యారీ మీ? వినలేదా డైలాగ్? మీకు అనుభవం తక్కువ ఎవరు అంటారు. ఎందుకంటే ఎంతసేపు ఐ లవ్ యూ రోజుకు 100 సార్లు, సంవత్సరానికి 1000 సార్లు చెప్పడం అదొక్కటే అయిపోయే పరిస్థితి. విల్ యూ మ్యారీ దగ్గర గట్స్ ఉండవు, ధైర్యం ఉండదు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. అమ్మాయిలకు ఉంటుందేమో, అబ్బాయిలకు అసలు ఉండదు. ఎంతసేపు తీసుకుంటారు? ప్రపోజ్ డే, విల్ యూ మ్యారీ మీ? ప్రేమించాను, అవసరానికి వాడుకున్నాను, చెట్టాపట్టాలు వేసుకొని తిరిగాము, సినిమాలు చూసాం, షికార్లు చూసాం, నువ్వు నాకు ఖర్చు పెట్టావు, నేను నీకు ఖర్చు పెట్టావు. లేదండి, అది కాదు. నీ బాధ్యత ఏమండి? ఆపర్చునిటీ. మొదటి మాట నేనేం చెప్పాను? ప్రపోజ్ డే అంటే దేవుడు ఇచ్చినటువంటి చక్కటి అవకాశం, ఒక బాధ్యత. అది గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే అండి హానర్, గౌరవంతో కూడినటువంటిది. ప్రేమ గౌరవాన్ని కోరుకుంటుంది. 13వ కొరింథీయుల్లో మనకు తెలుసు ప్రేమ ఏమంటే, ప్రేమ గురించి ఆ చాప్టర్ అంతా ఏం చెప్తుందో నేను మళ్ళీ చదివి చూపిస్తాను. గౌరవం తేలిక పదం కాదది, తీసిపడేసే పదం కాదది, చులకనగా ఏమంటారు అవహేళనగా చెప్పే పదం కాదది. ఐ లవ్ యూ. అట్లాగే ఇది కూడా ఏది ఈ రోజు ప్రపోజ్ చేసేది ఏది? విల్ యూ మ్యారీ. అది ఏదో నాటకానికి వాడేటువంటి మాటలు కాదది. విల్ యూ మ్యారీ మీ? జీవితకాలం కలిసిన, అదే నేను కమిట్మెంట్. ఎంతో కమిట్మెంట్. నిన్ను వదిలిపెట్టలేను, కలిసిన అర్థం. మంచి అయినా చెడ్డ అయినా, ఆశీర్వాదాలైనా శాపాలైనా, కింద పడ్డా పైన పడ్డా, దెబ్బలు తిన్నా దెబ్బలు తినకపోయినా, నీకు నేను నాకు నీవు జీవితం పంచుకొని కలిసి కమిట్మెంట్. మొట్టమొదటి హానర్ ఉండట్లా, గౌరవం ఉండట్లా, తేలిక భాగం ఉంటున్నది. చాలా సులువుగా సునాయాసంగా ఒక ఆట అంతే, అలాగ అయిపోయింది జీవితాల్లో. రెండవది ఏంటంటే ఈ బాధ్యత, కమిట్మెంట్ లేదు. అబ్బా జీవితకాలం దీన్ని ఆడబారిస్తావు నాయన, 1 నెల తిప్పుకుంటే చాలని వాడు అనుకుంటాడు, 1 నెల విని నాగేస్తే చాలని ఈ అమ్మాయి అనుకుంటుంది. అడిగేది మొత్తం కాదు. కమిట్మెంట్, లైఫ్ లాంగ్ కమిట్మెంట్. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథము ఎప్పుడు కూడా చులకన స్వభావాన్ని హెచ్చరికగా తీసుకుంటుంది, కానీ అదే ఏమంటారు దాన్ని ఎంకరేజ్ చేయదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇంత ఇంకా దాంట్లో మళ్ళీ కథ మార్చేది, కథ మొత్తం మార్చగలవు లేదు. ఈ పాయింట్ దీంట్లో లేదు, ఆ మాట దీంట్లో లేదు. ఏదైనా చేయగలవు అంతే, అంతవరకు. సో ఖచ్చితంగా కమిట్మెంట్ ఎందుకోసం అండి? టు వర్క్ టుగెదర్. జీవితం అంతా కలిసి నడవటానికి, కాబట్టి ఈ యొక్క వాలంటైన్స్ డే, ఈ యొక్క సెకండ్ డే, ఈ ప్రపోజ్ డే అనేటువంటి విషయంలో ఒక హానర్, ఒక గౌరవం దాగి ఉంది, ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. అది ఎందుకోసం ఇస్తున్నాడంటే ఒక కమిట్మెంట్ కోసం. దాన్ని తేలిగా తీసుకొని ఇవాళ చూపించి రేపు వదిలేసే దాని కోసమో కాదు, లైఫ్ లాంగ్, జీవితకాలం అంతా. అందుకే మేము పెళ్లిళ్ళు చేసేటప్పుడు, ప్రమాణాలు పెట్టేటప్పుడు మరణము వరకు అనే మాట ఉంటుంది. అందుకని మేము మరణం అని పలకకుండా ఏం చేస్తామంటే జీవితకాలం అంతా, జీవితాంతము వరకు అని పలికిస్తాం పెళ్లి కూతురుతో పెళ్లి కొడుకుతో. సో మరణం వరకు, జీవితకాలం అంతా కూడా కలిసి నడవటానికి ఆ ప్రామిస్లో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట. ఇంకా 3 ఇదేమిటంటే అంటే కలిసి నడవటం అంటే ఉడిదుడుకులు ఉంటాయండి, కొండలు ఉంటాయి, మిట్టులు ఉంటాయి, లోయలు ఉంటాయి. కొండలు అంటే ఆశీర్వాదాలు అనుకో, లేకపోతే లోయలు అంటే ఇంకేదన్నా అనుకో, ఛాలెంజెస్ ఉంటాయి. అబ్బో ఆ రోజు నేను చెప్తే ఇలా, ఈరోజు నువ్వు అనుభవించు అనడానికి లేదు. అవును, ఆ రోజు ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం, ఈరోజు ఇద్దరం కలిసి ఫేస్ చేద్దాం దాన్ని. ఒక ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి కలిసి నడిచే కమిట్మెంట్, నిర్ణయం తీసుకునేటువంటి ప్రపోజ్ డే అనేది ఏదో సులువుగా సునాయాసంగా, అవునా ఒప్పుకుంటావా, ఎస్ నో, నో అన్నావా, సరే మీ ఫ్రెండ్ ఉంది కదా ఆమెను నాకు పరిచయం చేయి, నువ్వు నో అన్నావా, సరే మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అట్లా ఎక్స్చేంజ్ చేసుకునేది, మార్చుకునేది కాదు నిజమైన లవ్. ఇదిగో నాకు పుట్టింది అంతే, జీవితకాలం అలా ఉండిపోవాలి. నువ్వు ఒప్పుకోకపో, ఒప్పుకుంటే కలిసి సంతోషిస్తావు, ఒప్పుకోలేక నేను ఒక్కనే సంతోషిస్తాను, బాధపడేది ఏముండదు నువ్వు ఒప్పుకోకపోయినంత మాత్రం. దట్ ఈస్ ద ట్రూ లవ్. దట్ ఈస్ ప్రపోజింగ్ డే యొక్క ప్రత్యేకతలు. ఆఫరింగ్ కంపానియన్షిప్ అంటే సహవాసం, తోడు.
నీ బతుకు నువ్వు బతుకు, నేను నా బతుకు నేను బతుకుతా, ఇద్దరు నెలనాడు జీతాలు తెచ్చిపోయాడు, దాంట్లో డబ్బాలో పెట్టుకుందాం, చెరింత పంచుకుందాం, ఖర్చులు పెట్టుకుందాం, లేదా నీ జీతం తెచ్చి నాకి, నా జీతం నేనే ఖర్చు పెట్టుకుంటా. ఇవే డైలాగులు ఉంటాయి కదా. అట్లా లేదు. కంపానియన్షిప్ అంటే అన్నిటిలో మంచి సహవాసం. నీ తిండి నేనే తింటా, నా తిండి నేనే తింటా అనడం కాదు ప్రేమ అంటే. నాకు లేకపోయినా నీకు పెడతా, నీకు లేకపోయినా నేను తినడానికి నాకు పెట్టాను. అట్లా ఒక్కొక్కరి కోసం ఒకళ్ళం అన్నట్టు. దట్ ఈస్ ద ప్రపోజ్ డే. కంపానియన్షిప్, ట్రూ కంపానియన్షిప్, ఆఫరింగ్ కంపానియన్షిప్. ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, ఇద్దరం కలిసి వాడుకుందాం, కలిసి పంచుకుందాం, కలిసి అడుగులు వేద్దాం అనడానికి గుర్తు. మ్యూచువల్ గ్రోత్. నా డెవలప్మెంట్ నేను చూసుకుంటా, నీ డెవలప్మెంట్ నువ్వు చూసుకో కాదు. ఈ కంపానియన్షిప్లో ఎట్లుంటుంది? నీ కష్టం వచ్చిందా నేను నిలబడతాను నీకోసం, నా కష్టం వచ్చిందా నువ్వు నిలబడు. అది నేను ఎప్పుడు చెప్పింటా, నువ్వు పడిపోతే నేను సహాయం చేసి నిలబెట్టాలి, నేను పడిపోతే నువ్వు అంతే తప్ప పడిపోయావని నీవు, పడిపోయావు నేను దూరపరుచుకుంటూ పోవటం కాదు సమస్య పరిష్కారం. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలా. ప్రపోజ్ డే అంటే ఏమనుకుంటున్నారు? మీకేమైనా ఐడియాలు ఉన్నాయా అసలు? ప్రపోజ్ డే అనేది తెలుసా ఈరోజు మీకు? తెలుసా? మొదటి రోజు రోజ్ డే తెలుసా? తెలియదా? ఒక చాక్లెట్ డే ఒకటి తెలుస్తుంది, ఎందుకంటే ఆ చాక్లెట్. టెడ్డీ బేర్ డే కూడా, ఎందుకంటే గిఫ్ట్లు ఇస్తారు టెడ్డీ బేర్ బొమ్మలని. ఆ రోజు టెడ్డీ బేర్ బిజినెస్ ఎవడు పెట్టాడండి ఇవన్నీ దరిద్రం. కానీ దాంట్లో ఉన్న తీపిదనం, దాంట్లో ఉన్న లోతు, దాంట్లో ఉన్న నిజాయితీ, పరిపక్వత అర్థం చేసుకొని వాడితే ఓకే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, అందులో అనుమానం ఏం లేదు. కానీ దాన్ని చులకనగా, తేలికగా, అవహేళనగా, అవమానంగా వాడితే ఏమిటి లాభం? దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? మీకు గమనం చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఎస్ టు ద ఫ్యూచర్ టుగెదర్. ఇంకా ఈ యొక్క ఏమంటారు ప్రపోజ్ ఏంటంటే ఇద్దరం మంచి భవిష్యత్తులోకి వెళ్దాం, ఇద్దరం మంచి, నేను నీకు సాయం చేసి నిన్ను నిలబెట్టుకుంటూ వస్తాను, నీ ఆఫీస్ విషయంలో కానీ, నీ పనుల విషయంలో కానీ, నీ భవిష్యత్తు విషయంలో నువ్వు నాకు అంతే కదా. కంపానియన్షిప్ అంటే ఒకరికొకరు సహవాసంలో సహాయం చేసుకుంటూ పోవడం. నువ్వు సంపాదించి నాకు పెట్టు, నేను తింటా భవిష్యత్తు అనడానికి లేదు. అర్థమవుతుందా? ప్రపోజ్ డే యొక్క లోతైనటువంటి చిన్న అంశాలు ఇవన్నీ మీకు తెలియనివి కావు, తెలుసు, మర్చిపోయారు. ఎంతసేపు పైన తిరిగి సరదాగా టైంపాస్ చేసేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. లేదు, దానికి ఇంత లోతైన స్వభావం ఉన్నది, ఇంత లోతైన అర్థం ఉన్నది. ప్రపోజ్ డే అనేది అంతగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, తేలిగ్గా తీసుకోకూడదు, అవమానకరంగా చేయకూడదు, అవహేళనగా చేయకూడదు. దేవుడు ఒప్పుకోడు. చాలా అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. అయితే నేను మీకు చిన్న ఒక అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా అంశాలు ఉన్నాయి. అసలు ప్రపోజ్ చేయాలంటే మొట్టమొదటి విషయం ఏం తెలుసా? మొట్టమొదటి ఏముండాలో ప్రపోజ్ చేయాలి? ఐ లవ్ యూ అని చెప్పాలన్నా, విల్ యూ మ్యారీ మీ అని అడగాలన్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగాలన్నా, ధైర్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? నీలో నిజాయితీ ఉంటే వస్తుంది. ధైర్యం ఎప్పుడు నీ దగ్గర ఎప్పుడు ఉంటుందో తెలుసా? నీలో నిజాయితీ ఉన్నంతకాలం ఉంటుంది. పిరికితనం ఎప్పుడు ఉంటుంది తెలుసా? దొంగ తిరుగుడు ఉండి అటు ఇటు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర, గోడ మీద పిల్లివాటం దగ్గర ఉంటుంది అన్నమాట పిరికితనం. కనీష్ ధైర్యం ఉండాలి. ఇంకా ఏముండాలి? కరేజ్ టు ఎక్స్ప్రెస్ లవ్ ఫ్రీలీ. మంచి పాయింట్ అమ్మ, నేను అదే రాసుకున్నాను. వెరీ నైస్. ధైర్యం ఉండాలి. అది ఏదైనా కానీ ఇష్టం అంటే ఇష్టం చెప్పేసేయాలి అంతే. ఇష్టం మనసులో పెట్టుకొని బయటికి అసహ్యం ప్రకటించలేము, బయటికి అసహ్యత పెట్టుకొని లోపల ఇష్టం ఉందని చెప్పడానికి అంతే కదా. హృదయంలో నిండి ఉండు దానిని బట్టి కరేజ్, ధైర్యం ఉండాలి. అది మంచి, నేను ఎప్పుడు చెప్పేది మంచి అయినా సరే ఎక్స్ప్రెస్ ఇవ్వాలి సార్, ఫస్ట్ చెప్పేసేయండి. తర్వాత మనసులో పెట్టుకొని నువ్వు ఏదో ప్రవర్తిస్తావంటే వీడియో ఇట్లా ప్రవర్తిస్తున్నావు వాళ్ళు అనుకోవడం, అది చెడ్డ అభిప్రాయం. దాని బదులు ముందే ఇదే నాకు ఉంది అని చెప్తే సరే అభిప్రాయం. సో కరేజ్. రెండోదేమో అవన్నీ మామూలు మీకు విశ్వాసంలో వస్తూ ఉంటాయి. ఇంకా ధైర్యం అంటే అసలు చేసే పని ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు, వాళ్ళు ప్రపోజ్ చేసుకోవాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటే వాళ్ళు చేసేది మొట్టమొదట ఎవరు బయటికి రాగలుగుతారు? ఎవరి నోటి నుంచి వస్తాయి అన్నమాట? మనకి పని పట్టలేదు కాబట్టి. మరీ కన్నింగ్ అంట అమ్మాయిలు, అదేదో సైకాలజిస్టులు చెప్తా ఉన్నారు, లోపల ఉన్న బయటపడరండి అమ్మాయిలు. ఎవరికి ధైర్యం అంటే వాడు ముందుకు వస్తారు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమస్య కాదు అక్కడ. ఎవరిలో నిజాయితీ ఉంటే వాళ్ళు ముందు బయటకు వస్తారు.
ఎవరిలో ధైర్యం ఉంటే, ఎవరిలో కమిట్మెంట్ ఉంటే, ఇదిగో ఇతనితో నా సహవాసం లేదా ఈమెతో నా సహవాసం జీవితకాలం కొనసాగాలని ఎవరైతే మొట్టమొదటి మంచి నిర్ణయం, గట్టి నిర్ణయం తీసుకోగలుగుతారో వాళ్ళు ముందు ప్రపోజ్ చేయగలుగుతారు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రిపీట్ వస్తాయి ఒక దగ్గర, రిపీట్ చేస్తారు. అంతేనంటారా? కాదంటారు. ఎవడికి ధైర్యం ఉండి, ఎవడికి నిజాయితీ ఉండి, ఎవడు మొదటి మనిషి ప్రేమను కలిగి ఉంటాడు, వాడు ముందు వచ్చేస్తాడు. ఎందుకంటే వాడి దగ్గర ఉన్నది నిజాయితీ కాబట్టి వెంటనే చెప్పేస్తాడు, ఐ లవ్ యూ అనేస్తాడు, విల్ యూ మ్యారీ మీ అనేస్తాడు. లేకపోతే ఇదిగో నా పరిస్థితి ఇది, నేను చేసుకోలేదు, ఇలా సహవాసం చేద్దాం, 10 ఏళ్ళు కలిసి ఉందాం అనేస్తాడు. అది మంచి అయినా చెడ్డైనా వాడికి అవసరంలా. వాళ్ళు ఉన్న నిజాయితీ, యథార్థత పనిచేస్తాయి బయటికి. యథార్థత, నిజాయితీ బయటకు వస్తాయి బయటికి. కాబట్టి ప్రపోజ్ చేసేస్తాడు. నీకు ఇష్టమా లేదా వాడు ఆలోచన, నా ఉద్దేశం ఇదని చెప్పేస్తాడు. తర్వాత కథ దేవుడు డూ అనగానే మళ్ళీ అబ్బాయి అనుకుంటున్నాను. కాదు, ఎవరిలో ధైర్యం ఉంటే, నాకు ధైర్యం ఉంది, నేను చెప్పేస్తాను, మంచి చెడ్డ నాకు అనవసరం, ఇది నా ఆలోచన, ఇది నేను ముందు పెట్టేస్తున్నాను, మీ ఇష్టం, తర్వాత ఆలోచన చేసుకొని మీ ఉద్దేశాల ప్రకారం మీరు నిర్ణయాలు తీసుకోండి అనేస్తాను. సో అదొకటి. ఇంకా దానివల్ల ఏం దొరుకుద్ది అనేది మళ్ళీ చూద్దాం. సరే, ఇటువంటి విషయాల్లో మనం బైబిల్ నుంచి ఒక అంశం తీసుకోవాలి. చాలా చోట్ల ఉంటాయి, కానీ మనుష్య రీతిగా అయితే మనకున్నది పెద్దగా గొప్పగా 2 గ్రంథాలు. ఒకరు రూతు, రెండవది ఎస్తేరు. సో ఎస్తేరు కాబట్టి మహారాణి కాబట్టి ఆమె జోలికి మనం ఎందుకు వెళ్ళాలి? రూతు జోలికి వెళ్ళాలి. రూతు కథ మనందరికీ తెలుసు. రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే ఆమె గురించి చెప్పుకుంటూ వస్తే, ఆమె మోయాబీరాలు, తర్వాత మోయాబీలను చేసుకున్నది, భర్త చనిపోయాడు కదా, అత్తతో కలిసి వెళ్తా ఉంది, అత్తతో కలిసి వచ్చింది. సో ఇవన్నీ మొదటి అధ్యాయం, 2వ అధ్యాయంలో మీరు గమనించగలరు. ఒక విధవరాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎవరిది? రూత్ అమ్మది. ఈ నుంచి 3-4 అధ్యాయాలు మనకు లింక్. ఇప్పుడు మనం ఏదైతే ప్రపోజ్ డే అంటున్నామో, ఆ 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో ప్రపోజ్ పరిస్థితి వస్తుంది. మొట్టమొదటి ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు? రూత్ గ్రంథం చదివినారా? ఎవరితో ప్రపోజ్ చేస్తున్నారు? బోయాజ్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సో ఇప్పుడు మన ఇద్దరికి ఫిగర్స్ దొరికినారు. ఇంతవరకు అమ్మాయి అబ్బాయి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు రూతు బోయాజ్ను ఆ ప్లేస్లో పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, రూతు పరిస్థితి ఏమిటంటే, యవనస్తురాలు, భర్త చనిపోయినాడు. ఇప్పుడు ఈ రోజుల్లో అన్న యవనస్తులు పెళ్లి కాకముందే ఇట్లాంటివన్నీ ప్రేమలు అవి పెళ్లి చేసుకోవడానికి. కానీ ఆమె పరిస్థితి ఏంటంటే, పాపం పెళ్ళి అయ్యి నష్టపోయినటువంటి స్త్రీ. సరే, అది పక్కన పెట్టేస్తే అవి మర్చిపోదాం. ఆ సిచ్యువేషన్ ఇక్కడ మనకు అవసరం లేని సిచ్యువేషన్. ఇక్కడ బోయాజ్ 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. అతడు అంటే బోయాజు పొలంలోనికి వెళ్ళింది. మొదటిసారి వెళ్ళొచ్చింది. మొదటిసారి వెళ్ళినప్పుడు ఏదో దయ పుట్టింది ఆయనకి. దయ పుడితే, అరే ఎవరు ఆమె, కొత్త ఆమె, నేను వర్కర్స్ చెప్పినాడు, అరే కొంచెం ఎక్కువ ఏరుకొనియండి రా, అవన్నీ తీసుకోపోనియండి, పాపం ఎవరు ఆమె, కొత్త ఆమె, తిననీళ్ళండి, తీసుకోపోండి, ఆ పనులు ఏరుకొని తీసుకోపోండి, ఉలువల వేవాలని ఏరు మొత్తాన్ని తీసుకోపోండి, బాగా చేసుకొని ఇవ్వండి అని చెప్పినాడు. అందుకని ఇక్కడ 3వ అధ్యాయంలోకి వస్తే ఆమెతో ఉన్నటువంటి పరిస్థితి, ఆమె దగ్గరికి వచ్చింది, ఆ రోజు అతతో మాట్లాడింది. ఇవన్నీ ఎంకరేజ్ చేసింది ఎవరో తెలుసు? రూతుని ఎంకరేజ్ చేసి పంపించింది ఎవరు? అత్త, నయోమి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందో ఆ మాట చూస్తే చూడండి అమ్మా. అతడు నీవెవరవని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు ప్రపోజ్. నువ్వు నాకు ఇష్టం కనుక, మనం లోకరీతిగా అయితే ఏమనుకుంటామంటే, నువ్వు నాకు ఇష్టం కనుక ఈ మాట చెప్తున్నా, ఐ లవ్ యూ. నువ్వు నాకు ఇష్టం కనుక ఐ లవ్ యూ అని 1 సంవత్సరం తిరిగాం కనుక ఇప్పుడు విల్ యూ మ్యారీ మీ అనే దగ్గర వచ్చినాను. ఇవి మనం మొదట నార్మల్గా చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు బోయాజ్ దగ్గర రూతు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆల్రెడీ విధవరాలు కాబట్టి ఇక వేరే ప్రస్తావన లేకుండా ఒక మాట అడుగుతున్నాను, ఒక ప్రపోజల్ తీసుకొచ్చి పెడుతుంది. ఏమిటంటే అది, నీవు కనుక ఏమిటట, రాత్రి సమయంలో వెళ్ళింది, బోయాజు పడుకున్నాడు, ఆయన కాళ్ళ వైపు పడుకున్నది. ఈయన కాళ్ళు చాపకపోతే తగిలింది, తగలంగానే ఎవరని దగ్గర లేచినాడు, అడిగినాడు ఎవరమ్మా అని. అప్పుడు చెప్పింది ఏమని, నేను నీ దాసురాలను రూతు అనేటాన్ని, నాకు కొంగు, ఇది నాకు దుప్పటి దేనికి కప్పుకుంటాం మనం? భద్రతకి, సేఫ్టీకి, దోమలు కరగకుండా కదా, చలి పెట్టకుండా, దాక్కోవడానికి, క్షేమకరంగా ఉండటానికి కదా, ముడుపుకోవటం.
కవరింగ్. ఏమంటారు తెలుసా దాన్ని? నన్ను కవర్ చెయ్యి. దుప్పటి కప్పు అంటే ఏం చెప్తుంది? ప్లీజ్ కవర్ మీ, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఒక ఇరుకులు ఉన్నాయి, ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ. కవరింగ్ అంటే ఏంటి? ట్రై టు హెల్ప్ మీ, నాకు సహాయం చెయ్యి, నన్ను కవర్ చెయ్యి, నా మీద దుప్పటి కప్పు. ఫస్ట్ ప్రపోజల్ ఫ్రమ్ రూత్. ఈ ధైర్యం రావడానికి నయోమి కారణం, అది వేరే విషయం, ఆ పక్కన పెట్టేద్దాం, అది కూడా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రపోజల్, మొట్టమొదట అద్భుతమైనటువంటి ప్రపోజల్. దీన్ని బట్టి ఇక బోయాజు ఒక్కొక్కడు ముందుకు రావడం జరుగుతుంది. దీంట్లో ఏం కనిపిస్తుందంటే కవరింగ్. రూత్ ఏమడుగుతుందంటే, ఒకసారి దుప్పటి కప్పు అనడంలో చెడ్డార్థం కనిపిస్తుంది కదా. రాత్రి పోయింది, కాళ్ళకి వెళ్ళి వండుకున్నది, తప్పు కదా ఇవన్నీ. కానీ కాదు, దైవికంగా ఆలోచన చేస్తే 3 అంశాలు కనిపిస్తాయి. మొట్టమొదటి కవర్ మీ, నన్ను కప్పు, నన్ను భద్రతలోనికి తీసుకో, నాకు భద్రత కల్పించు, నాకు రక్షణ కల్పించు, నాకు క్షేమము కల్పించు. ఈ 3 మనం దాంట్లో ప్రొటెక్షన్ అండ్ పార్ట్నర్షిప్. భద్రత కల్పించు, సహవాసం కల్పించు, సహాయము చెయ్యి, నేను ఒంటరి స్త్రీని, భర్త లేని దానను. ఇవన్నీ దాంట్లో ఇమిడిపోయినటువంటి అంశాలు. సో నువ్వు ఇప్పుడు విల్ యూ మ్యారీ మీ లేదా ఐ లవ్ యూ అంటే దాంట్లో అనేక అంశాలు కూడి ఉన్నాయి. అందుకే దాన్ని చాలా తేలిగ్గా చేయకండి, దాన్ని అవమానపరచకండి. ఆ పదాలు చాలా విలువైనవి. ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ, ఇటువంటివన్నీ అయ్యాలో అంటే నాకు ఇష్టం, చాలా తేలిగ్గా తీసుకొని ఏదో ఉబుసుపోకకు టైంపాస్కి చెప్తున్నాను అనుకుంటున్నారేమో. కాదు, అది బాధ్యత తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ పదాలు ఊరికే రావు కూడా అన్నమాట. కాబట్టి ప్రపోజ్ డే, రూతు బోయాజుకు ప్రపోజ్ చేస్తా ఉంది, నన్ను భద్రతలోనికి తీసుకో, నన్ను కవర్ చేయి, నన్ను కప్పు, నన్ను క్షేమపరచు అని చెప్తా ఉన్నది. అండ్ ఇంకేం చెప్తుందంటే ప్రామిసింగ్ టు బి ఏ కంపానియన్ త్రూ జాయ్స్ అండ్ ఛాలెంజెస్. అంటే ఇక జీవితకాలం ఇక్కడే ఉండేటువంటి ఒక ప్రపోజల్ని ఆయన ముందు ఇండైరెక్ట్గా పెట్టేస్తాం. దానికోసం ఆయన సిద్ధపరచబడుతూ ఉన్నాడు. ఏదైనా ఒక అంశాన్ని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సిద్ధపాటు ఉంటుంది, సిద్ధపరచబడడం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒకరి నుంచి ఒకరు అవి మాట్లాడుకోమో, కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఉండదో సిద్ధపాటు. నువ్వేం మాట్లాడతావు అని నేను డైలమాలోనే ఉంటా, ఆలోచనలోనే ఉంటా, అది మనకు వర్కౌట్ కాదు. అందుకని మొదట మాట కలిపింది. ఈ కవరింగ్ అనేటువంటి మాట కోసం ఏం చేసింది? ఆమె రెస్ట్ తీసుకున్నది. రెండవది, మొట్టమొదట ఆమెలో నిజాయితీ ఉంది. ఆమె చెడు ఉద్దేశంతో అక్కడికి రాలేదు రాత్రిపూట. కాబట్టి ఏం చేసింది? ప్రపోజ్ చేసింది. ఎవరితోనైతే నిజాయితీ ఉంటుందో అది తప్పు అనేది ఆమెకు అనవసరం. నిజానికి లోకం దృష్టిలో తప్పు. రాత్రిపూట పోయి ఆడక్కడ పడుకొని ఏం చేయడం అనేది మనం చూడంగానే అనుకుంటాం. కానీ అక్కడ దైవికమైనటువంటి లక్షణాన్ని మనం చూస్తే నిజాయితీ కలిగినటువంటి స్త్రీ. అందుకనే బోయాజు విషయంలో నయోమి ద్వారా ప్రేరేపించబడి మొట్టమొదటి ఏమడుగుతుందంటే, నన్ను పెళ్లి చేసుకోవడం, భద్రత, క్షేమం, నన్ను కప్పు, నన్ను కవర్ చేయి. చాలామంది యుద్ధానికి పోయేటప్పుడు కొట్లాడుకుని నన్ను కొంచెం కవర్ చేసుకుంటారా అంటాం కదా. దేనికోసం? అది నీ క్షేమం కోసం కదా. నిన్ను వాళ్ళు కవర్ చేయడం వల్ల నీకేం కలుగుతుంది? భద్రత కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, ఇంకా కొంచెం ఉత్సాహము, ఊపు, బలం కలుగుతుంది. అది కోరుకుంటున్నది. సో ప్రపోజ్ చేయడంలో ఇవన్నీ ఉంటాయి. ఏదో ఈజీగా తిని కూర్చోవడానికో, జల్సాలు చేయడానికో, హోటల్లోకి తిరిగి టీలు కాఫీలు తాగడానికో, ఐస్ క్రీమ్ తినడానికో కాదు ప్రపోజ్ చేసుకోవడం. ప్రపోజ్ చేసుకోవడం అంటే దానికోసము కాదు. పాలి భాగస్తులుగా ఫిక్స్ అవ్వటం, కమిట్మెంట్, బాధ్యత తీసుకోవటం, దానికోసం నిర్ణయం తీసుకోవటం అనేది జరగటం కోసం దిస్ వాజ్ ద ప్రపోజ్ డే. ప్రపోజ్ చేయటము, అంతేగాని దాన్ని వ్యర్థంగా తోసించేయటం, దాన్ని వ్యర్థంగా పక్కన పడేయటానికో కాదు, లేదా చులకనగా దాన్ని అవహేళనగా వాడుకోవటానికి కాదు, లేకపోతే చెడ్డ ఉద్దేశంతో దాన్ని ఉపయోగించుకోవటానికి అస్సలే కాదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి చాలా ఉన్నాయి. లవ్ ఇస్ అ ఫీలింగ్, అంటే ఒక కలుగుతూ ఉంటుంది. దాంతోపాటు డెసిషన్ టు స్టే, ఆ ఫీలింగ్ని స్థిరపరచుకొని, ఏదైతే ఎవరికి ఫస్ట్ ఆలోచనలు ఎట్లా వస్తాయంటే జస్ట్ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ అమ్మాయి బాగుందండి, అరే మంచి విధేయురాలండి, అరే అబ్బాయి చూడండి చాలా ముచ్చటగా ఉంటాడు, చాలా హెల్పింగ్ నేచర్ అండి కదా. అట్లా చేసుకుంటే ప్రేమ పుడుతుంది. కలిసి ప్రయాణం చేయడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది? కొంచెం కాలం ప్రయాణం వల్ల అభిమానాలు పెరిగి ప్రేమకు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం గమనించుకోవాలి. బెటర్ టుగెదర్. మీరు 13వ అధ్యాయం 1 కొరింథీయుల్లో చూస్తే ఈ ప్రేమ గురించినటువంటి మాటలు చూస్తే మనం చూడవచ్చు. దాంట్లో 1 కొరింథీయులు 13వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాల్లో మనం గమనించవచ్చు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును,
మత్సరపడదు, డబ్బుగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనం. ఎంతసేపు నా స్వార్థం, నాకేం దొరుకుద్ది, దీనింట పోతే లేదా నా వానింట పోతే లేదు లేదు. స్వప్రయోజనం, సొంత ప్రయోజనం, త్యాగం చేయాలంటే ఎంతసేపు ఉన్నా కూడా త్యాగం. నాది ఏమైనా నష్టమైనా పర్వాలేదు, నేను వాళ్ళకు ఉపయోగపడితే చాలు, అది నాకు దీవేనా అనుకునేటువంటి పరిస్థితి. నాకేం దొరుకుద్ది కాదు, నా వలన వాళ్ళకేం మేలు జరుగుతుంది. ఇంకా త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, సంతోషపడక సత్యమునందు సంతోషం. ఈ రోజుల్లో ఎలా ఉన్నాయమ్మా, ఇట్లా పోయి ఇట్లా వచ్చే లోపల బ్రేకప్లు వస్తున్నాయి, అవునా కాదు? నిమిషం పట్టట్లా ఆ బ్రేకప్లకి బిల్డప్ చేసుకున్నంత సంవత్సరాల తరబడి ప్రేమించుకున్నవి కూడా క్షణకాలం బ్రేకప్. ఎక్కువ టైం కూడా ఆలోచించుకునే సమయం కూడా లేదు. అది కూడా దేనికి, తుమ్మారని దగ్గారని కూడా బ్రేకప్లు చేసుకుంటాం. అంటే అది ఎంత డైల్యూట్ అయిపోయిందో ఆ ప్రేమ, ఎంత బలహీనమైపోయిందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను. మొట్టమొదటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రపోజ్ అండి. ఇంకా కొంత మాట్లాడుకోవాలి, దాంట్లో ఇంకా లోతైన అంశాలు ఉన్నాయి. వాళ్ళ ప్లేసుల్లో నేను రూతును బోయాజును తీసుకొచ్చి పెట్టాను. సో బోయాజుకు రూతు ప్రపోజ్ చేసింది అనే మాట తీసుకొచ్చి, ఇప్పుడు బోయాజు విషయానికి వస్తే టైం సరిపోదు కాబట్టి 4వ అధ్యాయంలో మీరు చదువుకోండి. ఆమె ప్రపోజల్ అర్థమైపోగానే బోయాజు అంటాడు, దగ్గర బంధువు అని నన్ను అడుగుతున్నావు కానీ నీకు ఇంకొకడు ఉన్నాడు దగ్గర బంధువు, మరి వాడి పరిస్థితి ఏంటి, వాడు అడ్డం పడితే నేనేం చేయలేను కదా. అందుకని న్యాయంగా రచ్చబండ దగ్గరికి వెళ్ళి, ఇవన్నీ మీకు 4వ అధ్యాయంలో దొరుకుతాయి. రచ్చబండ మీటింగ్ పెట్టేసేసి, ఇదిగో నేను ఇట్లా ఈ విధంగా అనుకుంటూ ఉన్నాను, కానీ ఆయన ఉన్నాడు కాబట్టి మొదటి అవకాశం ఆయనకి ఇస్తానని ఆయనకి ఒక ప్రపోజల్ పెడతాడు. అక్కడ ఒక ప్రపోజల్ వెళ్తాడు. మీరు గమనిస్తే ఈ ప్రపోజల్స్ అని మీరు చూడండి. 4వ అధ్యాయము రూతు గ్రంథంలో 4వ అధ్యాయంలో, వారి పొలాన్ని నువ్వు కొనుక్కో అంటాడు. నయోమికి ఉన్నటువంటి దాని పొలాన్ని నువ్వు కొనుక్కో, అట్లాగే రూతుకున్నటువంటి విషయంలో కూడా నువ్వు ఇచ్చేయి అంటే అతను ముందుకు రాడు. అప్పుడు రచ్చబండ దగ్గర బోయాజు చెప్తాడు, ఇంతమంది ముందు నువ్వు వెనక్కి వెళ్ళావు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఆ ప్లేస్ నేను తీసుకుంటా, నేను చేస్తాను. వాడు ఒప్పుకుంటాడు. దేనికి ఒప్పుకుంటాడు? మొదటివాడు పొలం వరకు ఒప్పుకుంటాడు. రూతు విషయానికి వచ్చేసరికి నేను వెనకడుగు వేస్తానంటే, నా వల్ల కాదు, నేను చేయనంటే. ఇవన్నీ మీకు దాంట్లో 4వ అధ్యాయంలో, రూతు గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటాయి. మొట్టమొదటిది ఏంటి? రూతు ప్రపోజ్ చేసింది, బోయాజును సిద్ధపరచబడ్డాడు. బోయాజు సిద్ధపరచబడిన తర్వాత ఉన్న ఆటంకం ఏదో కొత్తగా ఏదైతే ఒకటి ఉన్నాడు, ఇంకా నాకంటే దగ్గర బంధువు ఉన్నాడో, ఆటంకము తొలగించబడ్డది. అర్థమవుతుందా మీకు? ఒక స్టేజ్ అర్థమవుతుందా? ప్రపోజల్ పెట్టినప్పుడు సిద్ధపరుస్తాడు దేవుడు. సిద్ధపరిచినప్పుడు ఆటంకాలు తొలగించబడతాయి. మీకు అర్థమవుతుందా? నేను ఎవరినన్నా ఒక ఐ లవ్ యూ అని చెప్పాను అనుకోండి, అది నేను మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు దేవుడు దాన్ని స్థిరపరచుకుంటూ వస్తాడు. ఇదంతా ఒక్క నైట్లో జరగదండి. ఇట్ టేక్స్ టైం. కొన్నిసార్లు సంవత్సరాలు పెట్టచ్చు, ఒక్కొక్కసారి అది ఫెయిల్ అయ్యి నేను చచ్చిపోవచ్చు. అది ఎట్లాగే నడుస్తుంటుంది, నేను చచ్చిపోవచ్చు. అదే నేను ఉన్నప్పుడే సుఖపడాలి, నేను ఉన్నప్పుడే అది ఓకే చేస్తే బాగుంటుంది, మనసులో ఆశ ఉంటుంది, బతుకున్నప్పుడే జరిగితే బాగుంటుంది కదా. కొన్నిసార్లు వాళ్ళు ఒప్పుకోరు, ఆ ప్రపోజల్ అలాగే నడుచుకుంటూ పోతుంది. ఇది జరుగుతుంది. సో ప్రపోజల్ బై రూతు టు బోయాజు. బోయాజు ఓకే, ఇదిగో ఈ విధంగా ఉంది, ఆటంకాలు తొలగించబడుతున్నాయి. ఇది 4వ అధ్యాయంలో మీరు గమనించబడతారు. సిద్ధపరచటము, ధర్మము జరిగించడం. అసలు రూతు చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటి తెలుసా? దగ్గర బంధువు ధర్మము జరిగించు అంటారు. దగ్గర బంధువు ధర్మం, అది ధర్మం, అది న్యాయం, అది పద్ధతి. మనం ఏం చేస్తున్నాం? ధర్మము మీరి ప్రవర్తిస్తున్నాం, ధర్మము మీరి ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూ వచ్చినాయి, మంచిగా అన్ని బాగున్నాయి. విడివిడిగా కంటే కలిసి మనం కష్టాలను ఎదుర్కొన్నాం అనేటువంటి ప్రపోజల్. యాక్చువల్గా అది జరిగింది ఏంటంటే, నీ కష్టాలు నీకున్నాయి, నా కష్టాలు నాకున్నాయి, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే కష్టాలు పోతాయి, నీ సుఖాలు నాకు వస్తాయి, నా సుఖాలు నీకు వస్తాయి. కాదు, ఆ కష్టాలు వస్తాయి, ఈ కష్టాలు వస్తాయి, ఇద్దరం కలిసి వాటిని ఎదిరిద్దాం, ఇద్దరం కలిసి ముందుకు వెళ్దాం అని చెప్పటం. కష్టాలు ఛాలెంజెస్ అంటారు. సరే, ఇవన్నీ వదిలేసాడు. అబ్బాయి అమ్మాయి, రూతు బోయాజ్. ఇప్పుడు ఇంకొక జంటను తీసుకొస్తారు. మనం రూతు ప్లేస్లో విశ్వాసం, బోయాజు ప్లేస్లో యేసయ్య. అర్థమవుతుందా? ఇప్పుడు 3 జంటలను తీసుకొచ్చాను నేను. అబ్బాయి అమ్మాయి ప్రపోజ్ డే గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. రూతు బోయాజు వాళ్ళు కూడా ఎట్లా కొత్త ప్రపోజ్ చేసుకున్నారు అనే మాటలు మీకు ఇంకా ఉంది. దాన్ని మనం యేసుప్రభు మాటలు కూడా కలిపి మాట్లాడుకునేటప్పుడు చెప్తాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్లో ఎవరిని పెడుతున్నానంటే, రూతు ప్లేస్లోనేమో మనము. ఇప్పుడు ఒకళ్ళు ప్రపోజ్ చేసేసారు,
ఎవరు? దేవుడు. ఎలా ప్రపోజ్ చేశాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక పిలుపునిచ్చాడు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అది హై కాలింగ్, పరిశుద్ధమైన పిలుపు అని చెప్పాను నేను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28, 29, 30 వచనాల్లో ఏమని చూడండి. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగా చేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా మీద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. హై కాలింగ్, ప్రపోజ్, పిలుపు అని అనొచ్చు. దాన్ని ఈరోజు నేను ప్రపోజ్ డే కాబట్టి గాడ్ హెస్ ప్రపోజ్డ్. ఒక ప్రపోజల్ పెట్టాడు మనకి. ఏమని? మీరు ప్రయాసపడుతున్నారు, మీరు బాధతో ఉన్నారు, మీరు భారంతో ఉన్నారు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఇట్స్ అ ప్రపోజల్. ప్రపోజల్ అనే మాట మీద తీసుకొని వచ్చి 3 జంటలు మీకు పరిచయం చేస్తున్నాను. ఒక స్త్రీ పురుషులను పరిచయం చేశాను, బోయజు రూతులను తీసుకొని వచ్చాను. ఇప్పుడు మనము దేవుడు అన్న అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ప్రపోజ్ చేసేసాడు. ఇప్పుడు ఆ ప్రపోజల్కు తగినట్టు మన యాక్షన్ ఏ ఉండాలి? ఇది మన ప్రశ్న. ఉన్నామా? ఆయనైతే ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాడు, నిరూపించుకున్నాడు కూడా. సిలువలో ప్రాణాన్ని అర్పించి ఎంతగా ప్రేమించాడు అన్న అంశాన్ని బట్టబయలు చేసేసాడు, ఓపెన్ చేసేసాడు. ఇప్పుడు మనం ఎలాగ రెస్పాండ్ అవ్వాలి అనేది సిద్ధపరచటము, ప్రాసెస్ చేయటము, ఆటంకాలు తొలగించటము చేసుకుంటూ వస్తాడు. చేసుకుంటూ రావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను? ఎవరికైతే ధైర్యం ఉందో, అక్క చెప్పినట్టు ఎవరికైతే నమ్మకం ఉందో, ఈ నమ్మకము ధైర్యం ఉన్న వాళ్ళు ప్రపోజ్ చేస్తారు అన్నాం కదా. దేవుడు ఆల్రెడీ నమ్మకం ధైర్యం ఉంది మన మీద కాబట్టి ఆయన ప్రపోజ్ చేశాడు. రీ రెస్పాన్స్ అంటే ఏమంటారంటే, ప్రపోజ్ అంటే ప్రతిపాదించు, డిస్పోజ్ అంటే తొలగించు, పారవేయి, వద్దు నాకు వద్దు అని చెప్పటం. ఈ 2 కాకుండా ఇంకొకటి అంటూ ఉంది. ఏంటది? రీకాంపోజ్ అంటే తిరిగి కూర్చోబడటం. దండ దిగిపోయింది, కొంతమంది అలాగే వదిలేస్తారు, కొంతమంది పూస ఏరి మళ్ళీ కుట్టుకుంటారు. ఒక క్రైస్తవ జీవితం ఈ స్టేజ్, ఇది ఇలా ఉండాలి. వదిలేసి వెళ్ళిపోయేది కాదు క్రైస్తవ జీవితం అంటే. తిరిగి కూర్చుకునేది, తిరిగి సెటప్ చేసుకునేది. కంపోజిట్. మీరు కంపోజిషన్ రాయటం అని విన్నారు ఎప్పుడన్నా? మీరు చదువుకునేటప్పుడు అసైన్మెంట్లో కంపోజిషన్ రాయటం, అట్లాగా కంపోజ్ చేసేస్తాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. మనం ఎవరితోనో డేటింగ్ అని చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ లవర్స్ అనగానే డేటింగ్ అనే మాట కూడా వింటూ ఉంటాం కదా. ఎందుకు ఏసైతో డేటింగ్ చేయకూడదు? డేటింగ్ అంటే ఒక చెడ్డ అర్థం కదా. అదే ఆలోచన ఇక్కడ మట్టి నింపుకున్నాం కాబట్టి మట్టి ఆలోచనలే వస్తాం. ఏం డేటింగ్ అనేది ఏసైతే ఎందుకు చేయకూడదు? ఆయనతో డేటింగ్ అంటే ఏంటండి? ఇస్ నథింగ్ బట్ కంపానియన్షిప్. కలిసి సంతోషాన్ని, సమాధానాన్ని పంచుకుంటూ ముందడుగులు వేయటం, కష్టాల్లో నిష్ఠూరాల్లో తోడుగా ఒకరికొకరు నిలబడడం. ఎందుకు అది ఏసైతో మనం చేయకూడదు? ఆల్రెడీ హెస్ గివెన్ ద ప్రపోజల్. ఆయన ప్రపోజ్ చేశాడు, తిరిగి నువ్వు రీకంపోజ్ చేయటం అనేది అవసరం. దీనికోసం బోయాజును సిద్ధపరిచినట్టు నేను సిద్ధపరుస్తున్నాడు. నీ ఆటంకాలు తొలగిస్తూ ఉన్నాడు, అద్భుతమైన రీతిలో ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు, ఏమన్నా పాట అది పోమపో, ఎన్ని ఆటంకాలు ఉన్నను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, నా పని నాదే, నీ పని నీదే యేసయ్యా. నిన్ను ప్రపోజ్ చేయటం నా వల్ల కాదు, నువ్వు మంచోడు కాబట్టి నాకు ప్రపోజ్ చేసినావు, నా అంత దరిద్రుడు ఇంకొకడు లేడు, నువ్వు గొప్పోడివి, నీకు సాధ్యం, నిన్ను ప్రేమించడం నాకు సాధ్యం కాదు. ఇది మన దురదృష్టం ఏంటంటే, ఇది డైలాగ్. ఈ ప్రపోజ్ డే రోజు మనం మనసు మార్చుకుందాం. ప్రభువా, నువ్వు మా కోసం ఏం చేసావో మాకు తెలుసు కాబట్టి ఈ రోజు మళ్ళీ మమ్మల్ని సిద్ధపరచేవాడవు నీవే, మా ధర్మము ఒక ధర్మాన్ని జరిగించేటువంటి వాడవు నీవే, మమ్మల్ని నడిపించేవాడవు నీవే. కొద్దిగా ధైర్యం చేసి ముందుకు రావాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ముందుకు వస్తాం. మమ్మల్ని కాపుకాయి. దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా నువ్వు రక్షణలోనికి రా అని చెప్పలేదు, ఫ్రీ విల్ ఇచ్చాడు. ఇదిగో ఇది రక్షణ అంటే నీ ఇష్టం. నువ్వు రక్షణలోనికి వచ్చావా, బాధ్యత తీసుకుంటాడు. నువ్వు ఆయన ప్రేమలోనికి వచ్చావా, కమిట్మెంట్ అంతా ఆయనే తీసుకుంటాడు. ఏం చూసుకుంటారో భయ అంటాడు, అంతే, ఏమీ లేదు.
అది లేదు ఈరోజు. అందుకే రూతు విషయంలో, బోయాజు విషయంలో ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే ప్రపోజ్ చేసిందో రూతు, బోయాజు దాన్ని కమిట్మెంట్తో తీసుకొని దానికి ఉన్న ఆటంకం, ఎవరైతే ఇంకా అంతకంటే మంచి దగ్గర బంధువు ఉన్నాడో ఆ అడ్డం తొలగిపోయిన తర్వాత రూతు విషయంలో వెళ్ళిపోయి ఆ యొక్క వంశం, ఆ కుటుంబం కట్టబడిన తర్వాత ఆ కుటుంబంలో నుంచి ఎవరు వచ్చారు? ఆ జంట ఎవరికి ప్లానింగ్ లోకి వచ్చేసి కలపబడి వంశం వచ్చేసింది? దావీదు వంశం, యేసయ్య వంశం అంతా లైనప్ అయిపోయింది. కాబట్టి మనం ఒక్కొక్కసారి అనుకుంటాం దేవుని చిత్తం కాదు. కాదు కాదు నీకు అనిపిస్తుంది అట్లా, ఎందుకంటే నీకు ఇష్టం లేదు కాబట్టి. నీకు ఇష్టం లేదు అన్నవన్నీ కూడా దేవుని చిత్తం కాదనుకోవడానికి లేదు, అది దేవుని చిత్తం. అందుకే ప్రపోజల్ పెట్టాడు ఆయన. ప్రపోజల్ నీకు ఇష్టమైనట్టే ఉండాల్సిన రూల్ లేదు. అది నీ కంటికి చెడుగానే కనిపించవచ్చు, నీ మట్టి బుర్రకు మట్టిగానే కనిపించవచ్చు, కానీ దేవుని చిత్తంలో అది ఆశీర్వాదం. అందుకని ఆ కుటుంబం నుంచి దావీదు వంశం లేదా యేసయ్య వంశం రావడం జరిగింది. ఇవన్నీ కూడా 4వ అధ్యాయంలో ఉంటాయి మీకు, 4వ అధ్యాయం. కాబట్టి వీటిని గమనించుకున్నాం ప్రేమైన దేవుని బిడ్డారా. గాడ్స్ ప్రపోజల్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, దేవుడు ఈజ్ పర్ఫెక్ట్ బట్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్. దట్ ఇస్ ట్రూ. అందులో మనమేమీ లేదు. నేను కూడా పర్ఫెక్ట్ అనుకుంటే తప్పు. దేవుడైతే పర్ఫెక్ట్. దేవుడు పర్ఫెక్ట్, దేవుని ప్రేమ పర్ఫెక్ట్. కరెక్ట్, నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నేను పర్ఫెక్ట్ కాదు కాబట్టి నా ప్రేమ పర్ఫెక్ట్ కాదని అనుకుంటున్నాను, అది తప్పు. నేను పర్ఫెక్ట్ కాదు కానీ నా ప్రేమ పర్ఫెక్ట్ అనంటారు కాదంటారు. నేను దేవుని ప్రేమించడంలో కానీ తోటి మనిషిని ప్రేమించడంలో కానీ నా ప్రేమ ఇస్ పర్ఫెక్ట్. ఎప్పుడైతే ఆ తలంపుతో ముందుకు వెళ్తామో మనం ఆశీర్వదించబడతాం. ఎప్పుడైతే ఆలోచనలతో మనం నింపబడతామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. లోకరీతిగా ఉన్న అంశాలను లోకరీతిగా చూసినంత కాలం నువ్వు దీవించబడవు. పరలోక రీతిగా చూసినప్పుడే నీకు దాంట్లో ఉన్న మర్మం అర్థమవుతుంది. ఆ ప్రపోజింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ ప్రపోజల్ దేవుడు నీకు ఎలా అప్లై చేశాడు, ఎలా పెట్టాడు, ఎలా చేసి చూపించాడో నీకు అర్థమవుతుంది. ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించి శిలువ మరణం ద్వారా తన ప్రపోజల్ను సిద్ధపరిచి, స్థిరపరిచి, ఆటంకాలు తొలగించి నీకు ఓపెన్ చేసిపోయినాడు. దాన్ని నీవు ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నావు? ఆ ప్రపోజల్ను తునీకరిస్తున్నావా? ఆ ప్రపోజల్ను తేలిక చేస్తూ ఉన్నావా? ఆ ప్రపోజల్ను ఎగతాళి చేస్తూ ఉన్నావా? ఆ ప్రపోజల్ను బలీనపరుస్తున్నావా అనేది నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రేమించటం, దానిలోనికి రావటం చేస్తే నీకు ఆశీర్వాదం. పక్కకు జరిగితే ఆశీర్వాదాలు ఉండకపోవచ్చు, శాపం రాకపోవచ్చేమో, కానీ ఆశీర్వాదాలు అయితే ఉండవు. నా దగ్గర ఉంటే నా ఆశీర్వాదం, నా ఆస్తిలో భాగం. నన్ను వదిలేసిపోయిన తర్వాత నేనెందుకు భాగం ఇస్తాను? మానవ రీతిగా ఆలోచన చేస్తే దేవునిలో ఉండి దేవుని యొక్క ప్రపోజల్ని అంగీకరించి దేవుని చిత్తం చొప్పున మనం నడిపించబడితే మనం ఆశీర్వదించబడతాం. దేవుని నుంచి దూరం జరిగి దేవుని ప్రపోజల్ను మనం ఆటంకపరిచి మనం ఆశీర్వాదాలను మనమే అడ్డుకుంటున్నాం తప్ప దేవుడు ఇవ్వకుండా ఏమాత్రం ఆగట్లేదు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నేను పర్ఫెక్ట్ కాదు కాబట్టి నా ప్రేమ పర్ఫెక్ట్ కాదు అనుకోవడానికి ఆస్కారం లేదు. ఐ మే బి పర్ఫెక్ట్, ఐ మే నాట్ బి పర్ఫెక్ట్, బట్ మై లవ్ ఇస్ పర్ఫెక్ట్. అలాగా మనం క్రైస్తవ జీవితంలో కొనసాగినట్లయితే మనం ఆశీర్వదించబడతాం. ఈ ప్రపోజ్ డే రోజు మీరు నిర్ణయం చేసుకోండి. అన్ని రకాలుగా 3 అంశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకరీతిగా ఒక అమ్మాయి అబ్బాయి అయితే ఎలాంటి కమిట్మెంట్తో ఉండాలి, ఏం చేస్తే బాగుంటుందని మీకు లోకరీతిగా కొన్ని అంశాలను మీకు చూపించాను నేను. ఎంత ధైర్యంతో వెళ్ళాలి, ఎంత కమిట్మెంట్తో ఉండాలి, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా చేయి పట్టి వదిలిపెట్టకుండా ఎలాగ ఒకరికొకరు అంటూ ముందుకు సాగాలి. ఇవాళ నువ్వు రేపు ఇంకొకరు అన్నట్టుగా ఉండకూడదు. అది దేవునికి ఇష్టం లేని ప్రపోజల్స్, అది దేవునికి ఇష్టం లేదు. చావైనా బ్రతికైనా నీతో అన్నటువంటి ప్రపోజల్ మనకు చాలా ముఖ్యం. అది బోయాజు విషయంలోనూ రూతు విషయంలోనూ మనం గమనించుకున్నాం. వారు గొప్ప తరానికి ఆది పురుషులుగా, ఆది జంటగా మిగిలిపోయి అలాగా వాళ్ళ వంశానికి యేసు ప్రభు దాంట్లో నుంచి వచ్చాడు, దావీదు వచ్చాడు ఆ వంశంలో నుంచి. అలాంటి గొప్ప వంశానికి అంకురముగా మన ప్రపోజల్స్ దేవునితో ఉంచుకుంటే మన పిల్లల తరాలు దీవించబడతాయి. ఏమో చెప్పలేను, మన పిల్లల తరాల్లో గొప్ప సేవకులు రావచ్చేమో, గొప్ప కలెక్టర్స్ రావచ్చేమో, గొప్ప ఇంజనీర్స్ రావచ్చేమో, గొప్ప దీవించబడినటువంటి పిల్లలుగా వాళ్ళు రావచ్చేమో. ప్రపోజల్లో నుంచి అట్ట వచ్చేటువంటి తరాలు దీవించబడతాయంటే అది ఏ రకమైన దీవెనైనా కావచ్చు. పెద్ద సేవకులు రావచ్చేమో దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా, చెప్పలేం కదా. దానికి పునాది నీవి ప్రపోజల్ను సక్రమైన రీతిలో ఉపయోగించుకోవటం. పట్టించుకోకుండా దాన్ని వృధా చేస్తే ఏమైపోతుంది? మురిగిపోతుంది. దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఉంటుందా లేదా? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒక 6 ఏళ్ళు అయితే నేను ఎదురు చూస్తున్నాను, ఇంకో 2 ఏళ్ళు ఎదురు చూడగలను. నా వయసు 10, ఇంకెంత నన్ను ఎదురు చూడగలను. సో దీపం ఉండగానే ఈ ప్రపోజ్ డే రోజు మీరు ఆలోచనతో నింపుకోండి.
ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీ ప్రేమను సిలువలో మా కోసం ఎంత గొప్ప ప్రేమగా ఉందో చూపించావు, వాటిని బట్టి మేము సంతోషిస్తున్నాం. ఈరోజు మేము ఎలాగా రియాక్ట్ కావాలో మాకు చెప్పు. ఏం దొరుకుతాయి సహజంగా మానవ రీతిగా మనకి ఏంటి అనేది ఒకటి ఆలోచన. నాకే ఏం చేసినా నాకేంటి లవ్, మొట్టమొదటి ఏంటంటే లోన్లీనెస్ టు లవ్. ఈ ఒంటరి పోరాటం కదా, ఇంతకాలంలో ఒక్కడే పోరాడావు. ఇప్పుడు ప్రపోజల్, ఒకవేళ అమ్మాయి అబ్బాయి అయితే నువ్వు ఎవరిని తీసుకుంటున్నావు కంపానియన్గా, సహవాసంలోకి అమ్మాయిని తీసుకుంటున్నావు. ఇప్పుడు ఆ కష్టాలు కన్నీళ్ళు ఎవరు షేర్ చేసుకుంటారు? ఇద్దరు అయితే కష్టాలు తగ్గిపోతాయా పెరుగుతాయా? సంతోషం ఇద్దరితో పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖం పంచుకుంటే. ఇది మనకు లోకరీతిగా సామెత ఉంది కదా. అట్లాగే బోయాజు రీతి విషయంలో ఆమె ఒక్కటి పోరాటం, బోయాజు ఒంటరి పోరాటం అలా జరిగిపోతూ ఉండే. ఇలా వచ్చి ప్రపోజ్ చేసుకొని సెట్ అయ్యేసరికి ఆశీర్వాదం వచ్చేస్తాయి. అట్లాగే యేసు ప్రభువుతో కూడా నువ్వు ప్రపోజల్ అంగీకరించి సహవాసంలోకి, నా దేవుని సహవాసంలో ఎదిగినట్లయితే లోన్లీనెస్, నేను ఒంటరిని, నాకెవరు లేరు, నాకేమీ తోచట్లేదు. ఇదిగో ఆ రోజు అదే ఏమంటే మన చెర్లపల్లి సూసైడ్లు పాపం కుటుంబం, డిప్రెషన్, నాకెవరు లేరు, లోన్లీ ఫీల్ అవటం కదా, యాంగ్జైటీ లేదు. ఎప్పుడైతే నువ్వు మనుషులతో సహవాసం అంటే ఒకవేళ అటు ఇటు దేవునితో సహవాసంలో ఇంకా మోసం లేదండి, వదిలిపెట్టేది అంతగా ఉండలేదు, ఎక్కడ కూడా లేదు. ఆయన ఒక్కటే నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు, నేను నీ కోసం ఇచ్చేస్తా, నువ్వు నా కోసం వస్తావా? దట్ ఈస్ ద ప్రపోజల్. ప్రయాసపడి భారం వహించిన సమస్త జిల్లారా నా ఎందుకు రండి, దిస్ ఇస్ ద ప్రపోజల్. ఈ ప్రపోజల్లో యాక్సెప్ట్ చేయడానికి నీకు చాలా చూపించాడు. తను ఎంత ప్రేమగా సిలువలో తను మరణం పొందుకున్నాడు మన కోసం. అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి దొరకదు. ఏమిస్తాడు బాగా వస్తే, పిల్లలు లేకపోతే పిల్లలు, ఉద్యోగాలు లేకపోతే, ఇవే అడుగుతూ ఉన్నారు ప్రజలు. ఆశీర్వాదాలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ 4 కాదు, ఇంకా 400, 4000, ఇంకా రకరకాలైనటువంటి ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి. మరి ఈ 4తో ముచ్చట పెట్టుకుని ఆగిపోతూ ఉన్నాం. ఇది గమనించుకోవాలి. లోన్లీనెస్ టు లవ్, రిగర్ టు రెస్ట్. అంటే రిగర్ అంటే కలత, ఎప్పుడు చూసినా ఏది పట్టుకున్నాం, టికెట్ జరుగుతా లేదా అదా. దాంట్లో నుంచి పీస్ ఆఫ్ మైండ్ దేవునికి అప్పగించాం. దేవుడు ఎప్పుడు చేస్తాడండి? దేవుడు ఎప్పుడు చేస్తాడు? నేను నీకు వచ్చి పని చేసి పెట్టాలి. ఎప్పుడు చేయగలను నేను? ఎప్పుడు చేయగలను నేను? నీకు వచ్చి ఒక పని చేసి పెట్టాలి. మళ్ళీ ఇష్టం అనేది మధ్యలో, సమయం అనేది మధ్యలో, లోబడడం మధ్యలో, ప్రేమించడం మధ్యలో. మొదట చెప్పుకోవాలి, ప్రేయర్ చేయాలి. చెప్పుకోకుండా ఇట్లా ఆయనకు తెలుసు అని వదిలేద్దాం. తెలుసు కదా ఆయన నాతో తిరిగేటోడు, తెలుసు ఎందుకు చేయడు, అట్లా కుదరదు. దేవుడు ఎప్పుడు ఏమన్నాడు? నాకు తెలుసు, నువ్వు ప్రేయర్ చేయమన్నాడు. చెప్పుకోవడం అనేది జరగాలి. దట్ ఇస్ ద కమ్యూనికేషన్. నువ్వు ఆయనకు తెలిసినా చెప్పు, తెలియకపోతే ప్రేయర్ చేయటం ఆపటానికి లేదు. ప్రపోజల్లో అటువంటివన్నీ చాలా ఇంక్లూడెడ్ అంశాలు, దాంట్లో ఇమిడిపోయినటువంటి అంశాలు. మొట్టమొదట చెప్పాను, నువ్వేమీ చెప్పవు, నాకు తెలుసు. ఉషారాణి గారి మనసులో ఏముందో ఇప్పుడు నాకు తెలుసు. కానీ ఆమె చెప్పకుండా, ఒక స్త్రీ కాబట్టి ఇంకా నాకు రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎంత ప్రేమ ఉన్నా నేను వెళ్ళి అడగలేదు. అదే వచ్చాయి, అయ్యగారు ఇట్లా అట్లా అప్పుడు అట్లా జరిగింది, అవునమ్మా కొంచెం తెలుసులే, ఇగో ఇట్లా చేద్దాం అనడానికి అవకాశం. నువ్వు చెప్పకుండా నువ్వు బిగదీసుకున్నంత కాలం నువ్వు అంటే ఇప్పుడు ఏమంటారు, ఎడ్డమంటే తిండేమంటారు కదా, నువ్వు మా ముఖం వేసుకొని నీ ముఖం వేసుకుంటా అంతే అన్నట్టు ఉంటుంది సంసారం. కుదరదు దేవుని దగ్గర. ప్రేయర్ 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 ప్రేయర్. ప్రపోజల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే చెప్పుకోవటం, ఓపెన్గా చెప్పుకోవటం. దేవుడు నేను ఎప్పుడు చెప్పేదండి, తప్పైనా ఒప్పైనా చెప్పేస్తాను. నాకు ఈ ఆలోచన పుట్టకముందే నీకు తెలుసు, అసలు పుట్టించిన వాడే నువ్వని నమ్మేటోని నేను. అది చెడ్డదైనా నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఎందుకు వచ్చి కూర్చుంటుంది ఈ ఆలోచన, దరిద్రపు ఆలోచన. నువ్వే పుట్టించావు కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేయాలి. చెప్పుకోవటం చాలా, కమ్యూనికేషన్ మోర్ పవర్ఫుల్. అది ప్రేమికుల మధ్య అయినా కానీ, భార్యాభర్తల మధ్య అయినా, అన్నదమ్ముల మధ్య అయినా, ఇద్దరు స్టూడెంట్ టీచర్స్ మధ్య అయినా చెప్పుకోవటం అవసరం. చెప్పుకోకపోతే తెలిసినా ఏం చేయలేదు. ఇక్కడ సమస్య ఏంటంటే, కొన్ని నాకు తెలిసిన నేనేం చేయలేను, చేయకూడదు కూడా. ఎందుకంటే నువ్వు రావాలి, నువ్వు వచ్చి ముందుకు వస్తేనే. అది ఏంటంటే ఒప్పుకోవటం, దేవుని అంగీకరించడం చేస్తేనే అప్పుడు వస్తాం. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. డిస్గ్రేస్ టు డిలైట్. డిస్గ్రేస్ అంటే, గ్రేస్ అంటే దయాగుణం, డిస్గ్రేస్ అంటే కఠినత్వం అనుకుందాం. దాంట్లో నుంచి డిలైట్ అంటే సంతోషంలోనికి, సమాధానంలోనికి. దేవునితో సహవాసం నీకు సమాధానాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది. నువ్వు నిప్పుల మీద నడు, సముద్రం అలల మీద నడు, నువ్వు ఎక్కడున్నా నిన్ను పడిపోనివాడు దేవుడు. దేవునితో సహవాసం. కాబట్టి ఇప్పుడు ప్రపోజల్ ఒప్పుకుంటే బెనిఫిట్సా లాసెసా? ఒకవేళ ఒక వ్యాపారి నువ్వే ఆలోచన చేసి చెప్పు నాకు.
ఒక పెద్ద బిజినెస్ మెన్వి దేవుని ప్రపోజల్, ఒక మనిషి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తేనే ఇంకా నీకు వదిలిపెట్టారు. నా ప్రపోజల్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే వదిలిపెట్టబుద్ది అవుద్దా? అయ్యా ఇంకా నమ్మినారండి వాళ్ళు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నమ్మి ఉన్నారండి, ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ మోసం చేసినట్టు అవుద్ది, వద్దండి చేయాలి ఏదో ఒకటి, చేతులైన కాడికి చేద్దాంలేండి, తలకు మించింది అని అనుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం. మరి దేవుడికి అన్ని సాధ్యమే కదా. సో యాక్సెప్ట్ ద ప్రపోజల్, ప్రే ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎనీథింగ్, ఫర్ ఎనీ టైం, అందుకదా ఎడతెగక ప్రార్థించుడి, సమయమందును అసమయమందును అన్ని చేయండి దేవుని కొరకు. దట్ ఈస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రపోజల్. ప్రపోజల్ ఒప్పుకోవటం అంటే ఆదివారం 10 గంటలకు వచ్చామా, చేసామా, మళ్ళీ బైబిల్ తీసుకెళ్ళి గూట్లో పడేసామా, మళ్ళీ ఆదివారం నాడు గుర్తుకొస్తుందా, మధ్యలో మంగళవారం ప్రేయర్స్ లేవా, మధ్యలో శుక్రవారం ప్రేయర్స్ లేవా, అవి గుర్తున్నావా? దేవునిది అన్నది ఏది కూడా ప్రపోజల్ చేస్తున్న తర్వాత ఒక క్షణం మా ఊరికి ఉంటారమ్మా, సాయంత్రం 9 వరకు ప్రియదర్శిని పార్కులో తిరిగినా 9:30కి ఎవని ఆటో ఎవని బండి పట్టుకొని ఆ అమ్మాయి అటు ఈ అబ్బాయి ఇటు పోయినా పోతూ మళ్ళీ ఆటో ఎక్కగానే మళ్ళీ ఆన్ చేసుకుంటారు. ఎక్కినావా బండి సడన్గా పోతున్నావా? ప్రేమికుల గురించి ఇక్కడివి మీకు బాగా తెలుసు, మీకు నాకంటే ముసలోని నాకేం తెలుసు. నిమిషం గ్యాప్ ఇయ్యదు కదా, అమ్మొస్తుంది ఉండు పెట్టి మళ్ళీ మా అమ్మ పోయేదాకా చేస్తా కదా, ఎంత బాగుంటుంది. దేవునితో కూడా అలాగే ఉండాలి. నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకూడదు దేవునికి, పక్కకి వెళ్ళడానికి నాతోనే ఉండాలి. అది ఆ విషయంలో దేవుడు సన్నసతో జలసి కదా, నన్ను ప్రేమించావు, నన్ను పెళ్లి చేసుకున్నావు, నాతోనే ఉండాలి అట్లా అన్నమాట. క్షణం కూడా గ్యాప్ ఇవ్వకూడదు. ప్రేయర్ అని ఆ 10 నిమిషాలు పెట్టుకొని నేను చెప్తూ ఉంటారు చాలా మంది, కానీ నాకెందుకు అది నిరంతరం ప్రార్థనలో ఉంటాను, నిరంతరం పక్కనే ఉండాలి అన్నట్టు ఉంటుంది నా పరిస్థితి. దేవుడు అలా ఉండాలి నాతో అంతే. ఏదో 3 మార్లు ప్రార్థించి తిని 7 మార్లు తప్పేం కాలేదు, కానీ నేను 24 గంటలు ప్రార్థనలో ఉండాలి. నా మనసులో ప్రార్థన ఇప్పుడు జరుగుతూనే ఉండాలి, ఆయనతో ముచ్చట్లు పెడుతూనే ఉండాలి, మాట్లాడుతూ. దట్ ఈస్ ద థింగ్. ప్రపోజల్లో ఆ బాధ్యత ఉంది, ఆ భారం ఉన్నది. నీకెందుకు చెప్పాలి, నా పని నేను చేసుకొనియవు అనడానికి వీలు లేదు. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. పావర్టీ టు ప్లెంటీ. పావర్టీ అంటే దరిద్రం, లేమితం. దాని నుంచి ఎక్కడికి తీసుకొస్తాడు దేవుడు? ఉన్న స్థితికి, కొదువలేని స్థితికి. అంటే ఏ డేక్ష కూడా ఖాళీ ఉండదు. ఆ బీద విధవరాలు ఆయిల్కి పెట్టింది కదా, క్యాన్లు అన్నీ పెట్టి అన్నీ అయిపోయినాయి. ఏమైంది? పోసిన కొద్దీ ఏమైంది అమ్మ? ఖాళీ అయిపోయినాయి కదా, మళ్ళీ నిండుతానే ఉన్నాయి. విచిత్రం కదా. దేవుని ప్రేమ అంత గొప్పదండి. నువ్వు ఇచ్చి చూడు, పిరికెడంత ఇచ్చి చూడు, కొండంతను ఆశీర్వాదం పొందడం. నువ్వు ఆ పిరికెడ దగ్గరనే బిగించి ఇది నాకు ఇష్టం, ఇది నాకు విలువైంది, ఇది నేను పోతే ఎట్టప్ప నువ్వు ఆలోచించినంత కాలం నువ్వు ఇవ్వలేవు. దేవుని దగ్గర నుంచి తీసుకో, దేవుని దగ్గర నుంచి కదా, మనుషుల దగ్గర నుంచి కూడా తీసుకోలేవు. అంతే కదా. నువ్వు ఏదో ఒకటి ఇవ్వకుండా నేనెందుకు ఇస్తా అనేటి వైపులోకి. దయచేసి వీటిని జ్ఞాపకం ఉంది. యాంగ్జైటీ టు అష్యూరెన్స్. యాంగ్జైటీ అంటే ఈ వేదన, దుఃఖం, తొందరపడుతున్నావు, అయ్యో ఏమవుతుందో, అయ్యా నువ్వు ప్రపోజల్ ఒప్పుకొని దేవుని పక్కన కూర్చోబెట్టుకో. ఏం జరుగుద్ది? యాంగ్జైటీ నుంచి తొందరపడ ఇక్కడ కూర్చొని ఇట్లా పెట్టి అంటుంటాడు, పక్కనే ఉన్నా కదరా, ఎందుకురా నీకు యాంగ్జైటీ? అష్యూరెన్స్. ఇది వచ్చి కూర్చోవాలంటే ఏం చేయాలి? ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకుండా వచ్చి నీ పక్కన కూర్చొని దేవ్యముఖం వేసుకొని ఎప్పుడు నువ్వు ఎస్ అంటావని ఎదురు చూడడానికి ఆయన ఒక భక్త ప్రేమికుడు కాదు. నీ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప దేవుడు అయినటువంటి దేవుడు, గొప్ప స్థానాన్ని వదులుకొని లోకానికి వచ్చినటువంటి వాడు. అటువంటి దేవునికి ఎంత మహిమకరంగా, ఎంత విలువతో నువ్వు ప్రపోజ్ చేయాలో ఒక్కసారి ఆలోచించండి. చాలా క్యాజువల్గా తీసుకుంటున్నామా ఈ ప్రపోజల్ని? ఈరోజు మారుదాం. ప్రభా ఎంత గొప్ప త్యాగం చేస్తాం. నువ్వు అంతగా ప్రపోజ్ చేసినప్పుడు దాంట్లో సగం పాలన్న, ఆ సగం బాధ్యతో, సగం ప్రేమతోనన్నా మేము తిరిగి ప్రపోజ్ చేయకపోతే ఏం లాభం కదా. అన్న ప్రేమతో ఏదో ఒకటి తెచ్చాడు నా కోసం నా రోజు అన్న, సరే ఇది తీసుకుపోయేది మాకు తెచ్చావు కదా, ఇది తీసుకుపోయేదన్న వాడు ఇచ్చి పుచ్చుకోవటం. రిలేషన్షిప్ డెవలప్ కావాలంటే తీసుకోవడం ఒక్కటే సరిపోదు. మా పేరెంట్స్ మాకు నేర్పించారు, నువ్వు 10 సార్లు వాళ్ళ ఇంట్లో తినరా, కనీసం ఒక్కసారన్నా వాళ్ళకి పిలిచి భోజనం పెట్టు. ఆ ఒక్కసారి నువ్వు పెట్టలేదు అనుకో, వాళ్ళకి ఇంటికి 10 సార్లు వెళ్ళి తినవు, లోపు అయిపోతావు అని చెప్పేవాడు. ఎప్పుడు తీసుకోవడమే నా దేవుని దగ్గర నుంచి. ఇవ్వద్దా దేవుడికి? ఏమడుగుతున్నాడండి? మీ ఆస్తులు అడిగాడు, మీ ఐశ్వర్యం అడిగాడు, పిరిగడంత ప్రేమ అడుగుతున్నాడు ఆయన కూడా. నేనైతే ఇదే అంటాను, అంతే కదా, పిరిగడంత ప్రేమ అడుగుతున్నాడు ఆయన. వీటిని జ్ఞాపకం చేసుకుందాం, అలాంటి బ్రతుకుల్లోకి వెళ్దాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు తోడుంచే. దెర్ ఇస్ నో లోన్లీనెస్.
ఈ యొక్క ఉడకబెట్టినట్టుగా ఉడుకుడుకు ఉండదు. చల్లతనం, నిమ్మలత్వం, సాత్వికతం, సమాధానం ఉంటుంది. డిస్గ్రేస్ ఉండదు, డిలైట్ ఉంటుంది, పావర్టీ ఉండదు, ప్లెంటీ నిండుగా అన్ని నిండిపోయి పొంగి పొరులుతూ ఉంటాయి. యాంగ్జైటీ ఉండదు, అష్యూరెన్స్ ఉంటుంది. ఎప్పుడు ఉంటాడంటే దేవుడు పక్కన ఉన్నప్పుడు. దేవుడు పక్కన ఉండాలంటే నువ్వు హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్. నేను నీతో కూడా ఉండి నీకు సహాయం చేయాలని మొదట నువ్వు నాతో మాట్లాడాలి, నాకు చెప్పుకోవాలి. మనసు అయినా చెడ్డ అయినా కొట్టుకుందాం తిట్టుకుందాం కలిసి ఉందాం. మనుషులం కదా, ఈ మాట దేవునికి పనికిరాదు, కానీ కొట్టుకుందాం తిట్టుకుందాం కలుస్తుందాం దేవుడు దానిలేం. కానీ స్నేహితులం కదా, కొంచెం పొరపచ్చాలు వస్తాయి, కానీ ఇవన్నీ పెట్టద్దు. ఇక్కడ ఉండాలి, కొట్టుకో తిట్టుకో, మళ్ళీ ఎటున్నావు రా అన్నాను అంతే, సింపుల్గా. ఎటున్నావు రా, బాగున్నావా, ఇంటికి పోయినావా అనాలి. అయిపోద్ది ఆ కొట్లాట అంతా కూడా మర్చిపోతాం. అలాగే మనల్ని ప్రేమను నింపుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దట్ ఈస్ ద ప్రపోజల్ డే. ప్రపోజల్ డే యొక్క ముఖ్య ఉద్దేశం అది. దాన్ని మనం మనుషులకైనా అప్లై చేసుకున్నాం, రూతు బోయస్ లాగైనా అప్లై చేసుకున్నాం. నీకు దేవునికి మధ్య అయినా అదే అప్లికేషన్, అదే పద్ధతి, అదే మాటలు, అదే తీరు. కమ్యూనికేషన్ లేకుండా ఏది సరే నువ్వు చెప్పాలి, నువ్వు కలిసి మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటేనే ప్రేమ డెవలప్ అవుతాయి, అలా ఉంటేనే సహాయం దొరుకుతుంది. అలా లేకపోతే ఏది అందుబాటులో ఉండదు. మనం ప్రార్థన చేసుకున్న ప్రభానికి వందనాలు తండ్రి, నీకు వందనాలు అయ్యా. చిన్నపాటి అంశం ప్రపోజల్ డే అనే అంశాన్ని మేము మాట్లాడుకుంటూ ఉన్నాం అయ్యా. రూతు ప్రపోజ్ చేసినట్టుగా, బోయాజు ప్రపోజ్ చేసినట్టుగా ఆ ఫలితాలను మేము కూడా వాక్యంలో గమనించినాం కొంతమేర. అలాగే ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా ప్రపోజ్ చేసుకుంటూ ఉన్నారో కూడా మేము గమనిస్తున్నాం. యథార్థత కలిగి, నిజాయితీ కలిగి, ఆ యొక్క హానర్ చేసుకుంటూ ఒక మంచి అవకాశంగా ఆ ప్రపోజల్ తీసుకొని సద్వినియోగం చేసుకునే ధైర్యాన్ని మేము కలిగి ఉండేలా సహాయం చేయమని పెట్టుకుంటున్నాను. నీవు కూడా ప్రభా మాకు ప్రపోజ్ చేసినావు, ప్రయాసపడి ప్రారంభించిన సంస్థ రెండు విశ్రాంతి కలిగి చేస్తానని. ఇదిగో ప్రభా, అట్టి ఆ ప్రపోజల్ మేము యాక్సెప్ట్ చేయగలగడానికి, నిండుగా యాక్సెప్ట్ చేయడానికి, నిండు ప్రేమతో, నిండు విధేయతతో, నిండు వినయముతో, నిండు యాక్సెప్టెన్స్తో నీ దగ్గరికి రావడానికి మాకు నేర్పించమని పెట్టుకుంటున్నాను. అయ్యా, నీవు నాకు తోడుంటే చాలు ప్రభా. లోన్లీనెస్ నుంచి లవ్లోనికి తీసుకెళ్తాం అయ్యా. మరొకసారి వేదన దుఃఖంలో నుంచి రెస్ట్లోనికి తీసుకెళ్తాం. డిస్గ్రేస్ నుంచి డిలైట్లోనికి, పావర్టీలోంచి ప్లెంటీలోనికి, యాంగ్జైటీ నుంచి అష్యూరెన్స్లోనికి మమ్మల్ని నడిపించే దేవుడు. అటు కృపను బట్టి మేము దీవించబడేలా సాయి. ఒకటైతే నిజమైన, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మేము మానవ మాత్రలో పర్ఫెక్ట్ కాదు. అయినా మమ్మల్ని బట్టి కాదు, నిన్ను బట్టి మమ్మల్ని ఆదరించమని అయితే ఆ పర్ఫెక్షన్ నీ ద్వారా మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.